మార్నింగ్ లెజెండ్స్ అందరి జై టైగర్స్. ఇప్పుడు నేను ఒక వీడియో పెడుతున్నాను. ఈ వీడియో కాదు, 5 సంవత్సరాల క్రితం వీడియో, 5 ఇయర్స్ బ్యాక్ వీడియో. నేను చెప్పిన మాటలు నిజమైందా లేదా అనేది ఒకసారి నేను కూడా జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఈ రోజు కాదు, 5 ఏళ్ల క్రితము నేను సేఫ్ షాప్ లో చేరిన కొత్తలో కరోనా టైంలో మాట్లాడుతున్న మాటలు. ఓకే, అప్పుడు నేను గోల్డ్ లెవెల్లో మాట్లాడుతున్నాను. మాటల్లో ఇప్పుడు నిజమైందే లేదా ఒకసారి విన్నాం. ఒకసారి నాడు రేటు పరిశీలించాను. గోల్డ్ లెవెల్లో నేను చెప్పిన మాటలు ఏంటో ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేయండి. कर्मण्यवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफला हेतुर्भुर्मा ते सङ्गोऽस्त्वकर्मणि। धिम्ताना 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 देना देना धिम्ताना 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 देना देना धिम्ताना 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 అందరికీ నమస్కారం. నా పేరు గైరా చిన్నారావు. ఫ్రెండ్స్, యూట్యూబ్లో నేను సేఫ్ షాప్ లెర్నింగ్ అనే ఒక వెబ్ సిరీస్ని స్టార్ట్ చేశాను. ఆ వెబ్ సిరీస్లో భాగంగా ఎపిసోడ్ 1లో సేఫ్ షాప్ ఆపర్చునిటీ నాకు ఎలా వచ్చింది, నెక్స్ట్ అదే మాదిరిగా ఈ సేఫ్ షాప్లో నేను ఎవరి ద్వారా లాగిన్ అయ్యాను, ఎలా నేను ఫస్ట్ డే ఫీల్ అయ్యాను, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది, గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఈరోజు తెలియపరచుకుందాం అనుకుంటున్నాను. చాలామందికి తెలుసు, నేను సేఫ్ షాప్లో 2018 ఆగస్టు 15 నేను లాగిన్ అయ్యాను. 2018 ఆగస్టు 15. 1 ఇయర్ ఒక టీంలో వర్క్ చేశాను. 1 ఇయర్ బాగా హార్డ్ వర్క్ చేశాను. బట్ కొన్ని నాకు తెలియని పొరపాట్లు చేయడం వల్ల, కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల 1 ఇయర్ నేను చేసిన హార్డ్ వర్క్ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. సో నా కృషి మొత్తం కూడా వేస్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే అప్పటికి నాకు ఎవరు కూడా వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసింది లేదు. సో నేను నా తోచినట్టుగా బిజినెస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూస్తుండేవాడిని, మోటివేట్ అయ్యేవాడిని. కానీ సో ఏది ఎలా చేయాలి, ఏది చేయకూడదు అనేవి కొన్ని ట్రైనింగ్లో చెప్తూ ఉండేవాళ్ళు. బట్ నాకు అంతగా టచ్ అయ్యేది కాదు, హార్ట్ టచ్ అయ్యేది కాదు. సో మెజారిటీ నా మనసుకు తోచినట్టు చేయడం జరిగిందనమాట. సో 90% నాకేమనిపిస్తుంది చేసేవాడిని, 10% మాత్రమే సిస్టమ్ని ఫాలో అయ్యేవాడిని. ఆ ఫస్ట్ ఇయర్లో నేను చేసిన 1 ఇయర్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్గా జీరో చేసుకొని మళ్ళీ నేను 2019లో మళ్ళీ నేను అగైన్ ఒక యూట్యూబ్ కాలర్ ద్వారా, నాకు యూట్యూబ్ ద్వారా ఫోన్ చేసాడు ఒక అతను కూడా కొత్తగా రీసెంట్గా జాయిన్ అయిన పర్సన్ అనమాట. అప్పట్లో 2019 ఆగస్టులోనే జాయిన్ అయ్యాడు ఆ పర్సను. సో సార్ పేరు వచ్చేలేకే మరి స్వామి గౌడు. ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసి ఈ బిజినెస్ గురించి కొంచెం డౌట్స్ అడిగాడు. డౌట్స్ అడుగుతున్న క్రమంలో నేను కూడా ఏం చేశానంటే, సో అతనికి కావాల్సిన డౌట్స్ అంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ 1-2 సార్లు ఫోన్ చేసి నన్ను అడుగుతున్నాడు పదే డౌట్స్ క్లారిఫికేషన్ కోసము. సో ఆ తర్వాత నాకు వేరే టీంలో నేను చేస్తున్నా కదా, కొంచెం స్ట్రగుల్స్ వచ్చినాయి. అప్పటికి కొన్ని నేను చేసిన పొరపాట్ల వల్ల కొన్ని స్ట్రగుల్స్ వచ్చేసి సో నేను క్విట్ అయ్యాను అనమాట బిజినెస్ నుంచి. క్విట్ అయిన తర్వాత సేఫ్ షాపు నెంబర్ 1 బిజినెస్. బట్ నాకు అప్లయన్స్తో కొంచెం అంటే క్లాషెస్ రావటం వల్ల నేను బిజినెస్ నుంచి క్విట్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి మరి నేను వేరే చోట స్టార్ట్ చేయాలనుకున్నాను. అదే మాదిరిగా 2019 ఆగస్టు 15 మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే నేను మిస్టేక్స్ చేశానో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేయకుండా నాకు అదొక ఎక్స్పీరియన్స్ అయిందనమాట. చాలా పొరపాట్లు చేయడం జరిగింది. ఆ పొరపాట్లు అన్నీ కూడా నేను ఈరోజు మీకు కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి, కొన్ని నేను వివరిస్తాను. ఏ విధంగా నేను తప్పులు చేశాను, ఏ విధంగా దీంట్లో నేను మిస్టేక్స్ చేశాను, ఏ విధంగా నా యొక్క టీంని కొలాప్స్ చేసుకున్నాను అనే విషయాలు మీకు నేను ఈరోజు నా యొక్క అనుభవాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అనుభవాన్ని చెప్పడం గల కారణం ఒకటే,
సో చాలామంది వాళ్ళ యొక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని హైడ్ చేస్తారు, గుడ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తారు. సో నాకు వారానికి 2 లక్షలు వస్తున్నాయి, సో నేను ఇలా డెవలప్ అయ్యా అలా డెవలప్ అయ్యి చెప్తారు. కానీ సో వాళ్ళలో ఎలాంటి మిస్టేక్స్ జరిగినాయి, వాళ్ళు ఎలాంటి తప్పులు చేశారు, ఈ తప్పులు చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేవి చాలా వరకు యూట్యూబ్లో ఎక్కడ కూడా కనిపించట్లా. సో నేనైతే ఈరోజు ఒకటి డెసిషన్ తీసుకున్నాను. ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్ నేను చేస్తున్నా గల కారణం ఏంటంటే, నాకులాగా చాలామంది ఎన్నో ఆశలతో జాయిన్ అయిపోతున్నారు సేఫ్ షాప్లో. సో వాళ్ళు ఎటువంటి మిస్టేక్ కూడా చేయకూడదు. ఎదుటి వాళ్ళు తప్పులను చూసి మనము సరి చేసుకొని అటువంటి తప్పులు చేయకుండా ఉంటేనే మంచిది అని మనకి యాక్చువల్గా పురాణాల్లో కూడా చాణక్యుని నీతి అనే ఒకటి ఉంది. సో చాణక్యుడు ఏం చెప్తుంటాడంటే, ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ మీరు చేయకుండా ఉండాలంటే వాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకొని మీరు ఆ తప్పుని రిపీట్ చేయకుండా ఉండండి. అప్పుడు మాత్రమే మీరు మీ టైంని, సో మీ యొక్క డబ్బుని కూడా వృధా చేయకుండా ఉంటారనమాట. సో రియల్గా ఈరోజు నా ఎక్స్పీరియన్స్ ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో నేను డే 1 నుంచి మొదలు పెడుతున్నాను. ఒకసారి 2018 ఆగస్టు 15వ తారీఖుకి వెళ్ళిపోతున్నాను. ఆ రోజు నుంచి మొదలు పెడుతున్నాను అనమాట నా ఎక్స్పీరియన్స్. సో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా సో ఒక 20 to 25 మినిట్స్ ఈ యొక్క ఎపిసోడ్ ఉంటుంది. సో కంప్లీట్గా వింటారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క వీడియోను నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. సేఫ్ షాప్ అడ్డా అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. నెక్స్ట్ నా ఎక్స్పీరియన్స్ మీకు కొంచెం ఏమైనా ఉపయోగపడిద్ది అనుకుంటే 100% ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, అలానే మీ డౌన్లైన్స్ కానీ, మీ అప్లైన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి తప్పులు చాలామంది చేస్తుంటారు, అవి రిపీట్ చేయొద్దని చెప్పేసి నా యొక్క అభిమతం కూడా. నేను నా గురించి చెప్పాలంటే 2 మాటలు. నా పేరు గ్యారా చిన్నారావు. నేను గుంటూరు జిల్లా తాటికొండ మండలం పొన్నికెల్లు గ్రామం. నేను చదువుకున్న ఊరు మా అమ్మగారి ఊరు అనమాట. నేను పుట్టిన ఊరు కూడా అదే. సో నేను 10th క్లాసు జెడ్పీ హై స్కూల్లో చదువుకున్నాను 2001లో. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఏపీఎస్డబ్ల్యూ చిల్లకూరులో చదువుకున్నాను. ఆ తర్వాత ఇంజనీరింగ్ విజ్ఞాన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటూ జరిగింది. ఆ తర్వాత గేట్ క్వాలిఫై అయ్యాను, జాబ్ చేస్తున్నాను. అప్పుడే బీటెక్ అయిపోగానే శ్రీ చుండ్రి రంగనాయకులు పాలిటెక్నిక్ కాలేజీలో నేను లెక్చర్కి జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీకి మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా షిఫ్ట్ అయ్యాను అనమాట. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో అప్పుడు ఎంటెక్ చేస్తున్నాను గేట్లో. ఎంటెక్ చేస్తున్న క్రమంలో సో నేను అప్పుడే బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్, అదేవిధంగా నా మ్యారేజ్ ఇవన్నీ కూడా జరిగిపోయినాయి అనమాట అదే క్రమంలో. సో నా లైఫ్లో నేను ఎప్పుడు ఊహించిన విధంగా నా యొక్క జీవితం నేను అంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంట్లో కూడా చెప్పకుండానే నాకు మ్యారేజ్ జరగడం జరిగింది. సో ఈ రోజు కూడా నేను మా ఊరు వెళ్ళిపోయి 13 సంవత్సరాలు మొత్తం 13 years నుంచి నేను ఒక ఎయిమ్ కోసం, ఒక డ్రీమ్ కోసం పనిచేస్తున్నాను. ఏంటి నా డ్రీమ్ అంటే, నా లైఫ్లో నేను ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనుకున్నాను. ఉన్నతమైన స్థాయికి వెళ్దామనుకుని కూడా వెళ్ళలేని క్రమం ఎందుకు వచ్చిందంటే, ఆ టైంలో ఇంజనీరింగ్కి బూమ్ పడిపోవటం. సో మరి 2007 ఆ టైంలోనే సో మరి సత్యం కంప్యూటర్స్ వాళ్ళు ఏదో స్కామ్ చేశారు. అక్కడ నుంచి కూడా మొత్తం మాకు ఆఫర్ లెటర్స్ ఇచ్చినవి కూడా బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా సో సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ బయట జాబ్స్ పరంగా చాలా డైలమాలో పడిపోయాం. సో నాకు టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి, గవర్నమెంట్ జాబ్స్ పైన ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కారణం ఒకటే, ఎవరి కింద కూడా నేను ఒక బానిసగా పనిచేయాలని చెప్పి నేను అనుకోను. చాలా రకాల గవర్నమెంట్ జాబ్స్లో కొంచెం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. పైన వాళ్ళకి కింద వాళ్ళు చాలా భయపడుతూ కొన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారనే విషయం చూసి నా వరకు నేను ఒకటే అనుకునేవాడిని, కంపల్సరీగా టీచింగ్ ఫీల్డ్లో చాలా ఎక్సలెంట్గా ఉండేది, రెస్పెక్ట్ దొరుకుతుంది అని భావించి నేను టీచింగ్ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది. టీచింగ్ ఫీల్డ్ని ఎంచుకొని నేను జర్నీ చేస్తున్నాను. బట్ టీచింగ్ ఫీల్డ్లో కూడా చాలా రకాల ఛాలెంజెస్ వచ్చినాయండి. సో మరి నెంబర్ ఆఫ్ కాలేజీలు పెరిగిపోవడం వల్ల అడ్మిషన్లు తగ్గిపోయినాయి. అప్పుడు దాకా నెంబర్ 1గా ఉన్న కాలేజెస్ కూడా సో అడ్మిషన్ కోసం డోర్ టు డోర్ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటికి తిరిగి పిల్లల్ని జాయిన్ చేయించబడే ఉద్యోగాలు ఉండవు అనే పరిస్థితికి వచ్చేసింది. సో అదే క్రమంలో నేను మళ్ళీ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ పెట్టాను ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. నా లైఫ్లో నేను డబ్బు సంపాదించాలని ఎందుకు అనుకుంటున్నానంటే, నేను ఒక నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి అనే ఉద్దేశం. మా ఊరు వెళ్ళినప్పుడు చాలా బిందాస్గా రియల్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి చిన్నారావుకి, చాలా ఎక్సలెంట్గా డెవలప్ అయ్యారు అనే ఉద్దేశంతో వెళ్ళాలనే ఉద్దేశం ఉందన్నమాట. నాకు కష్టపడుతుండేవాడిని, బట్ ఎన్ని కష్టాలు అనిపిస్తూ ఉన్నా కానీ రియల్గా చెప్తున్నాను, సో దేంట్లో కూడా నాకు సక్సెస్ అనేది రాలేదండి.
ఒకవైపు కాలేజీ పని చేస్తున్నాను, ఇంకోవైపు సో బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, రెస్టారెంట్, రకరకాల పనులు నా యొక్క బిజినెసెస్ చేస్తున్నాను. ఎన్ని పనులు చేసినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. రీజన్ ఒకటే, ఎందుకంటే అక్కడ నాకు ఎంప్లాయీస్ ఉన్నారు, నాకు వచ్చే డబ్బుల్లో మళ్ళీ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలి. సో జీతాలు ఇచ్చే క్రమంలో నాకు ప్రాఫిట్ పెద్దగా లాభం ఉండేది కాదు. పైగా నేను మల్టీ టాస్కింగ్ చేయాల్సి వచ్చేది. ఇన్ని పనులు చేస్తూ మళ్ళీ నేను మదర్ తెరిసా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేశాను అనమాట. సో మదర్ తెరిసా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే ట్రస్ట్ పెట్టేసి, సో ఆ ట్రస్ట్ ద్వారా మళ్ళీ కొంచెం పేదవాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో యూనిఫామ్స్ అంటే, బుక్స్ అంటే అలాంటివి కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఎందుకంటే నేను కూడా చదువుకునేటప్పుడు నాకు వేరే వాళ్ళు హెల్ప్ చేశారు. సో వాళ్ళ యొక్క డోనర్ సహాయంతోనే నేను చదువుకోవడం కూడా జరిగిందనమాట. సో ఈ విధంగా చేస్తున్న క్రమంలో 2017 దాకా కూడా నేను అదే కాలేజీలో 10 years పాటు వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2017 నుంచి వేరే కాలేజీ, ఇక్కడ గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీకి షిఫ్ట్ అయ్యాను. సో షిఫ్ట్ అయిన క్రమంలో అక్కడ కూడా నాకు సేమ్ అడ్మిషన్స్ టార్గెట్స్ ఉంటాయి కదా, అదే మాదిరి చేస్తూ ఉన్నాను. సో ఈ అడ్మిషన్స్ కోసం చేసే ప్రాసెస్లోనే సో నేను నా యొక్క ఎడ్యుకేషనల్ ట్రస్ట్, మదర్ తెరిసా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను ప్రమోట్ చేస్తున్నాను. ఇదే ఫేస్బుక్లో చాలా రకాల మెసేజెస్ పెడుతూ ఉండేవాడిని, స్కాలర్షిప్స్ పరంగా కానీ, యూనిఫామ్స్ పరంగా కానీ, మా దగ్గర ఇంజనీరింగ్ చదివితే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయని పెడుతూ ఉండేవాడిని. సో ఆ క్రమంలోనే నాకు కాకినాడ నుంచి ఒక కాల్ వచ్చిందనమాట. మేడం పేరు వచ్చినాక మేరీ మేడం. సో రియల్గా మేడంకి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మేడం నాకు కాల్ చేయకపోతే ఈరోజు నేను ఇక్కడ ఈ విధంగా ఉండేవాడిని కాదనమాట. ఆ రోజు మేడం నాకు ఫోన్ చేసేసి ఏం చెప్పారంటే, బిజినెస్ గురించి ఏం చెప్పలేదు కానీ, సో మా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, మరి దాని గురించి మేము మీతో మాట్లాడాలి, సో ఎలా రావాలని అడిగారు. సో నేను ఇట్లా అని చెప్పాను. ఆ తర్వాత మేడం కొన్ని రోజుల పాటు జనరల్గా టాకింగ్ చేశారు. సో ఆ తర్వాత నాకు వస్తానంటే అడ్రస్ చెప్పాను. సో వస్తూ వేరే సార్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో ఆ ఇద్దరు కూడా కలిసి నాకు ఈ బిజినెస్ ప్లాన్ని చెప్పడం జరిగింది. సో రియల్గా ఆ ఇద్దరు కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ఎందుకంటే రియల్లీ వాళ్ళంటూ లేకపోతే ఈరోజు నా లైఫ్లో ఇంత గ్రేట్ ఆపర్చునిటీ దొరికేది కాదండి. 2018 అనమాట నా లైఫ్ని టర్న్ చేసిన సంవత్సరము. ఆగస్టు 15 అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. నిజంగా నా లైఫ్లో కూడా స్వతంత్రం వచ్చింది నాకు. దేని నుంచి స్వతంత్రం వచ్చిందంటే, ఈ ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి, నెక్స్ట్ ఈ ఉద్యోగం అనే చాలా రకాలుగా ఉద్యోగం చేసే వాళ్ళలో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో బానిసత్వంతో కూడుకున్నారు. సో ఈ టైం ఫ్రీడమ్ ఉండదు వాళ్ళకి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు, ప్రైడ్, గౌరవం అనేది కొద్దిగా ఉంటుంది. సో ఈరోజు ఈ సేఫ్ షాప్ అనే ఆపర్చునిటీ నాకు అందించడం అనేది చాలా గొప్ప అవకాశంగా నేను ఫీల్ అవుతున్నాను. సో ఆ రోజు నాకు వచ్చి ఈ అవకాశం గురించి చెప్పడం జరిగిందనమాట. సో రావటం ఏమో వేరే పర్పస్ మీద వచ్చారు, బట్ ప్లాన్ మాత్రం బిజినెస్ ప్లాన్ చెప్పారు. రియల్గా నేను ఫస్ట్లో వింటాకి ఇష్టపడలేదు. ఇలాంటివన్నీ చాలా చూసాము, చాలా చేసాము, అంటే ఇవన్నీ కూడా ఫ్రాడ్ అండి, ఫేక్ అండి అని చెప్పడం జరిగింది. బట్ ఒకసారి వినండి, మీరు ఏదో చాలా పనులు చేస్తున్నారు, ఇవన్నీ కాదు, ఇది ఒక్కటి చూడండి, మీకు నచ్చి చేస్తానంటే ఓకే వెళ్ళనుకుంటే, లేదంటే నో ప్రాబ్లం వెళ్ళిపోతాం అన్నారు. సరే అని చెప్పి ప్లాన్ చెప్పేసి విందామని చూశాను. విన్నాక నాకు ఒకటే అర్థమైంది, సో ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ మరి నా దగ్గరికి ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు సో అని నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. సో వెంటనే ఆగకూడదు అని చెప్పేసి సింగిల్ ఐడి కోసం అనుకున్నాను. 3 IDs వల్ల బెనిఫిట్ ఏంటని చెప్పారు, ట్రయాంగిల్ బెనిఫిట్. సో 3 IDs తీసుకోవడం జరిగింది. 3 IDలు నా పేరు మీద తీసేసుకున్నాను. సో వెంటనే 3 IDల మీద వర్క్ చేయడం మొదలుపెట్టానండి. సో వర్క్ చేయడం మొదలుపెట్టేసి నేను ఎలా చేయాలనుకున్న వాళ్ళు కొన్ని FIM కూడా చేశారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్లో కూడా చెప్పారు ఇలా చేయొద్దని. బట్ నేను ఆ టైంలో ఏమనుకున్నానంటే, సో కంపెనీ పేరు చెప్పొద్దు, ఈ చెప్పొద్దు అంటున్నారు. సో ఇదేమన్నా కంపెనీ ఏమన్నా ఫ్రాడా, ఫేకా అని చెప్పేసి నా మైండ్లో వచ్చిన ఆలోచన అనమాట. సో రియల్గా దాని గురించి రీసెర్చ్ చేద్దాం అనుకున్నాను. సో ఏదో జాయిన్ అయిపోయాను, మొహమాటంగా ఇబ్బంది పెట్టేసి ఏదో రకంగా డబ్బులు కట్టించుకున్నారు. సో తర్వాత దీని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. సో డబ్బులు పే చేసేటప్పుడు ఈవెన్ మా ఇంట్లో మా మిస్సెస్ వాళ్ళు కూడా తెలియదు అనమాట. తెలియకుండా నేను లాగిన్ అవ్వడం జరిగింది. సో ఆ రోజు నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టానండి. అసలు సేఫ్ షాప్ అంటే ఏంటి, సేఫ్ షాప్ గురించి నిజంగా ఇది వీళ్ళు చెప్పిన విధంగా ఉన్నా, అందరికీ డబ్బులు వస్తున్నాయా లేదా అని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కసారి సేఫ్ షాప్ ఈజ్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అని టైప్ చేస్తాను గూగుల్లో. వెంటనే నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. లీగల్ అనే కొన్ని చోట్ల ఉంది, ఇల్లీగల్ అని కొన్ని చోట్ల ఉంది. సో లీగల్ అన్న చోట నేను చెక్ చేస్తే ఆ లీగల్ డాక్యుమెంట్స్ అవి కనిపించినాయి. ఇల్లీగల్ అని కొన్ని చోట్ల ఉంది. అదేంటి అనేది ఎంక్వైరీ చేస్తే కొంతమంది ఫేక్ పర్సన్స్, ఎవరైతే అదర్ కంపెనీస్ నెట్వర్కర్స్ కానీ
లేదా ఆల్రెడీ సేఫ్ షాప్లో చేసి సరిగ్గా వాళ్ళు చేయలేక మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన వ్యక్తులు కానీ ఇలాంటి వాళ్ళు కంపెనీని బ్లేమ్ చేయడానికి చిన్న చిన్న ఆర్టికల్స్ అనమాట. సో వాళ్ళు కొన్ని వెబ్సైట్స్లో ఆర్టికల్స్ కానీ చిన్న చిన్న వీడియోస్ కానీ అలాంటివి తయారు చేశారు. నేను మొత్తం చెక్ చేశాను. సో మరి మొత్తం టోటల్ సేఫ్ షాప్ గురించి పాజిటివ్ నెగిటివ్స్ ఎన్ని ఉన్నాయి అని ఎంక్వైరీ చేస్తే 99% అంతా పాజిటివ్ ఉందండి, 1% నెగిటివ్ ఉంది. సో ఈ 1% నెగిటివ్ని పట్టుకొని మరి 99% పాజిటివ్ని వదిలేద్దామా, లేదా ఈ 99% పాజిటివ్ని చూసి ఈ 1%ని వదిలేద్దామా అనేది మైండ్లో రెండు ఆప్షన్లు నాకు వచ్చినాయి. నేనైతే అనుకున్నాను, నా లైఫ్లో చాలా పనులు చేశాను కదా, ఈరోజు దీంట్లో కూడా లాగిన్ అయిపోయి కదా, ఇంకా మనం చేయగలిగేది ఏం లేదు, ఒకసారి ట్రై చేద్దాం. అక్కడ ఒక కొండ ఉంది, ఒక బంగారపు కొండ. ఆ కొండకి వెంట్రుక కట్టేసి లాగుదాం. వస్తే ఏమొచ్చింది, కొండ వచ్చేసింది. పోతే ఏం పోయింది, వెంట్రుక పోయింది. నాకు వచ్చే నష్టమే లేదు, డబ్బులు పెట్టేశాను, షాపింగ్ చేశాను, నా వస్తువులు నాకు వస్తున్నాయి. ట్రై చేద్దాము, వేరే వాళ్ళకి చెప్దాము. ఓకే, వాళ్ళు వస్తే నో ప్రాబ్లం, వాళ్ళ వల్ల ఇన్కమ్ వచ్చింది. ఒకవేళ రాలేదనుకోండి, పోయేదేం లేదు, డబ్బులు మన ఎట్టగా కట్టేసాము, వస్తువులు ఆర్డర్ పెట్టుకున్నాం కాబట్టి మనకు వచ్చే నష్టం కూడా ఏం లేదని చెప్పేసి ఆలోచనకు వచ్చేసాను. రియల్గా ఆ రోజు నేను డెసిషన్ తీసుకున్నాను. నేను కొంచెం చదువుకున్నాను, బీటెక్ ఎంటెక్ ఇవన్నీ చదివానని చెప్పేసి గర్వం కూడా ఉంది నాకు ఆ టైంలో. సో అప్లయన్స్ కొంతమంది వీళ్ళైనా అప్లయన్స్ చెప్తున్నారు ఇలా చేయాలి, అలా వర్క్ చేయాలి అని ఎఫ్ఐఎంలో చెప్పారు. బట్ వాళ్ళు చెప్పినట్టు ఏది చేయలేదు. నేను వాళ్ళు ఏది చేయొద్దన్నారో అదే చెప్పాను, అదే చేశాను కూడా. వెంటనే నా ఫ్రెండ్స్కి కాల్ చేశాను, నా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళకి. అరే మామ, సేఫ్ షాప్ అనే గ్రేట్ ఆపర్చునిటీ. సో రియల్గా మనకి ఇప్పుడు దాకా తెలియలేదు, ఆ పేరు కూడా వినలేదు. సో ఇప్పుడే నేను ఒక 30,000 పే చేసి 3 ఐడీలు తీసుకున్నాను. ఇమ్మీడియట్గా మీరు కూడా తీసుకోరా, నీకు కూడా మంచి లైఫ్ ఉండిద్ది మా, చక్కగా ఉండిద్ది, చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది, వారానికి 2 లక్షలు వస్తాయని చెప్పా. సో మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఫస్ట్ అది వినటానికి ఇష్టపడలే అతను. అరే ఏంట్రా అలాంటివి చేసావు ఏంటి అని అడిగాడు. అంటే రియల్గా మరి మంచిది అంటున్నారా అందుకే చేసినట్టే. అరే బాబు, ఇవన్నీ ఫేక్ రా, ఇవన్నీ ఎప్పుడో వచ్చిపోయినాయిరా, నువ్వు ఇప్పుడు ఉంటున్నావేమో, మేము గుంటూరులో ఎప్పటి నుంచో ఉంటున్నాము, టౌన్లో సిటీలో ఇలాంటి బొచ్చటి కంపెనీలు ఉన్నాయి, నువ్వు అనవసరంగా పప్పులో కాలేసేవరా అని చెప్పేసి అన్నాడు. నిజంగా షాక్ అయ్యా. నేను అప్పటిదాకా ఎంత హ్యాపీగా ఉన్నాను, యూట్యూబ్లో కొంచెం ఎంక్వైరీ చేసి మంచి మంచి వీడియోస్ చూశాను, మోటివేట్ అయ్యాను. సో ప్లాన్ నేను వెంటనే చెప్పాలని ఉత్సాహం వచ్చేసి నా అప్లైన్ దగ్గర నుంచి గైడెన్స్ ఏం తీసుకోకుండా వెంటనే నేను ఓన్గా చెప్పడం మొదలుపెట్టేశాను. సో నా ఓన్గా నేను చెప్పడం వల్ల ఏం జరిగింది మిస్టేక్ అంటే, చాలామందికి నేనే నా చేతులారా కిల్ చేసుకున్నట్టే, వాళ్ళని చంపేసుకున్నట్టే. ఎందుకంటే వాళ్ళ మీద మంచి హోప్స్ ఉన్నాయి, వాళ్ళు నేను చెప్పంగానే జాయిన్ అవుతారనే హోప్స్తో నేను చెప్పేశాను. బట్ అలా కాకుండా నేను సిస్టమ్ ఏం చెప్తుందో, మనం ఇన్విటేషన్ ఎలా చేయాలి, లిస్ట్ ఎలా రాయాలి, ప్లాన్ ఎలా చెప్పించాలి, ఈ పద్ధతిలో నేను ఫాలో అయినట్టే 100% ఆ పర్సన్స్కి అర్థమయ్యేదే. సో వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్లో వచ్చేవాళ్ళే. ఎప్పుడైతే నేను చెప్పడం నోటి మాటగా చెప్తున్నప్పుడు వాళ్ళు వింటలేదో ఫోన్లో, ఇక నేను డైరెక్ట్ అటాకింగ్కి వెళ్ళిపోయా ఫ్రెండ్స్ కాడికి కూర్చొని. సో నేను వెంటనే రాంగ్ కమిట్మెంట్లు అంటారు వాటిని. అరే మామ, నువ్వు జాయిన్ అయిపో, నేను చూసుకుంటా. అరే నాకు మస్తు ఉన్నారు తెలిసిన వాళ్ళు, చాలామంది ఉన్నారు, నీ కింద నేను జాయిన్ చేపిస్తాను. సో నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు, సో నీ కింద నేను జాయిన్ చేపిస్తాను, నువ్వేం భయపడమాకు, నీ డబ్బులకు నాది పూచి అని చెప్పేసి మళ్ళీ 2వ మిస్టేక్ చేశా, రాంగ్ కమిట్మెంట్స్. సో జాయిన్ చేయించాను. సో అప్పటికి అప్లై చెప్తున్నారు, ఒక లెగ్లోనే వేయాలి, ఒకరి కింద వేయాలండి అని చెప్తుంటే నేను వాళ్ళ మాటలు వినలా. అదేంది మీరు చెప్తున్నారు అట్లా, ఒకరి కింద ఒకళ్ళు వేస్తే ఎవరికి డబ్బులు రావు కదా, ఉపయోగం ఏముంది అప్పుడు, నా ఒక్కడికి డబ్బులు ఇస్తే సరిపోతుందా, వాళ్ళు ఎవరికి రావు కదా, అట్లా కుదరదు నా దగ్గర, అట్లాంటి పప్పులేం ఉడకు. నేను ఒకళ్ళ తర్వాత ఇద్దరి తర్వాత నలుగురు తర్వాత 8 మందిని ఇలా ఇద్దరిని చేసుకుంటా పోతా ఉంటాను. ఎంతమంది వచ్చినా నా ద్వారా వచ్చిన వాళ్ళందరినీ ఇట్లానే వేసుకుంటా పోతా అని చెప్పేసి వాళ్ళతో నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు, వాళ్ళు కూడా నన్ను కంట్రోల్ చేయలేకపోయారు అన్నమాట ఆ టైంలో. సో రియల్గా వాళ్ళు చెప్పినప్పుడు నేను వినకపోవటం వల్ల నాదే మిస్టేక్ అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సో నాకు కింద ఒక 50 మంది టీం వచ్చారు. 50 మందిని టీంని కూడా ఎలా చేశానంటే, ఒకరి తర్వాత ఇద్దరు తర్వాత నలుగురు తర్వాత 8 మంది ఇట్లా వేసుకుంటూ వచ్చా. అప్పట్లో బుల్సెల్ కూడా ఉండేవి, బుల్సెల్ కూడా నేనే తెప్పించడం జరిగింది. సో అక్కడి నుంచి నా వరకు సెల్ఫ్ ఇమేజ్ ఉన్నంత వరకు నేను ఒక 50 మందిని తయారు చేశాను, 50 మందిని జాయిన్ చేయించా కదండి. అసలు రియల్ బిజినెస్, రియల్ ప్రాబ్లమ్స్ అప్పటి నుంచి మొదలైనాయండి. ఎప్పటి వరకు అయితే నేను జాయిన్ చేయించానో నా ఇమేజ్ ఉన్నంత వరకు మొదట్లో ఉన్న వాళ్ళకి డబ్బులు వచ్చేసినాయి కింద వాళ్ళ వల్ల.
కింద ఉన్న వాళ్ళ పరిస్థితి, నేను కూడా వాళ్ళకి రాంగ్ కమిట్మెంట్ ఇచ్చా, వాళ్ళకి నేను ఎవరిని కొత్త వాళ్ళని తీసుకురాలని పరిస్థితి. నాకెవరు కొత్త వాళ్ళు రావట్లేక నా లిస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, అందరికి చెప్పేసాను, వచ్చిన వాళ్ళని ఇట్లా చేశాను. ఈ వచ్చిన 50 మందికి నేనేమి చెప్పలా, నువ్వు ఇలా చేయాలి అలా చేయాలని నేనేం గైడెన్స్ ఇవ్వలేదు. సో నేను అప్లైన్ కూడా కమ్యూనికేషన్ తెచ్చేవాడిని కాదు, అప్లైన్ కమ్యూనికేషన్ కూడా ఉండేది కాదు. ఎందుకంటే వీళ్ళందరినీ వాళ్ళకి పరిచయం చేస్తే మళ్ళీ వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో ఏదో ఇన్ఫీరియారిటీ ఉండేది నాకు మైండ్లో. వాళ్ళని నేనే డైరెక్ట్గా హ్యాండిల్ చేయటం, వీళ్ళందరూ నేనే కూడా జాయిన్ చేయించి, సో కింద ఉన్న వాళ్ళందరి దగ్గర నేను నెగిటివ్ అయిపోయా. కింద ఉన్న వాళ్ళందరేమో చాలామంది, సో వాళ్ళందరూ డబ్బులు వచ్చినాయి, మాకు రావట్లేదు, నీ వస్తువు నువ్వు తీసేసుకో, నా డబ్బులు నాకు ఇచ్చేసాయి, ఇట్లా కొంచెం గొడవలు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ డబ్బులు వచ్చిన వ్యక్తులు ఉన్నారు కదా, సో వాళ్ళేమో నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లా. సో చాలా బాధపడ్డాను, ఇదేంది ఇట్లా జరిగిపోయింది, చాలా గొప్ప బిజినెస్ అనుకున్నాను, వీక్లీ 2 lakhs తీసుకోవచ్చు అనుకున్నాను. ఆ రోజు వీడియోస్ చూసినప్పుడు డైమండ్స్ అందరూ ఒక్కొక్కళ్ళు వారానికి 2 లక్షలు వారానికి 2 లక్షలు అని చెప్తున్నారు. సో ఒక ఎలక్ట్రీషియన్ పెద్దిని శ్రీనివాస్ గురించి డైమండ్ అయిపోయాడు. నెక్స్ట్ అదేవిధంగా యాదగిరి వాచ్మెన్ డైమండ్ అయిపోయాడు, సెక్యూరిటీ గార్డు. మరి అప్పటికే సుజాత మేడము, నాజియా మేడము వీళ్ళందరూ కూడా రూబీలు ఏమో అయినట్టున్నారు. ఇలాంటి వ్యక్తులందరూ చూసి నాకైతే చాలా బాధ కలిగింది. వీళ్ళందరూ ఎవరో చదువు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమి లేని వాళ్ళు వాళ్ళు పనిచేస్తున్నారు, సేఫ్ షాప్లో డైమండ్స్ అయ్యారు. మరి నేను ఎంత చదువుకున్నాను, మరి నాకెందుకు తెలియట్లేదు, నాకెందుకు ఈ బిజినెస్ నడవదు, సో నాకెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిపోయాను. డిసప్పాయింట్ అయిపోయిన తర్వాత సో ఒక క్లారిటీ వచ్చింది, సిల్వర్ అయిపోయాను, సిల్వర్ రికగ్నిషన్ తీసుకోవడం జరిగిందనమాట. ఆ తర్వాత దిశ అనే ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ దొరికింది నాకు. సో మరి 2018లోనే డిసెంబర్ నెలలో 4వ తారీఖు నుంచి దిశ మొదలైందనమాట, 4 నుంచి 8 దాకా. సో మరి 4 days పాటు కాలేజీలో సెలవు ఇవ్వాలి. సో సెలవు ఇవ్వమంటే మామూలుగా చెప్తే ఇవ్వరు. సో ఆ టైంలో నేను ఏం చేయాలో అర్థం కాక, సో నేను ఇట్లా పలానా కంపెనీ జాయిన్ అయ్యాను సార్, నేను సెమినార్స్కి వెళ్ళాలి అండ్ డైరెక్ట్గా పర్మిషన్ అడిగి తీసేసుకుని వెళ్ళిపోయాను అనమాట. 4 days 4 రోజుల పాటు పాండిచేరిలో ట్రైనింగ్ తీసుకున్నాండి. అప్పుడు వికాస్ కుమార్ యాదవ్ మహాగురుజీ వచ్చారు. ఆయన్ని చూసిన తర్వాత నా లైఫ్లో ఒక రోల్ మోడల్ని పెట్టుకున్నా. ఈయనలా ఉండాలి, ఉంటే ఈయనలా డేర్గా మాట్లాడాలి, ఈయనలా పవర్ఫుల్గా బిజినెస్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. కొన్ని విషయాలు అతను చెప్పారు, ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో నేను చేసిన మిస్టేక్స్ అలా చేయొద్దు అని ఆ దిశలో నా మైండ్ మొత్తం ఓపెన్ అయిపోయింది. రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వకూడదు, సో పర్సన్స్ని రైట్ ప్లేస్మెంట్ చేయాలి, ఎవరిని ఎక్కడ చేర్పించాలో అప్లైన్కి అవగాహన ఉంది, అప్లైన్ చెప్పిన మాట వినాలి, సో అప్లైన్ని బ్లైండ్గా ఫాలో అవ్వాలి. ఇలా కొన్ని విషయాలు అప్లైన్ అని చెప్పడం వల్ల అప్లైన్ చెప్పిందే వినాలి అని, అప్లైన్దే వేదవాక్ అని మొత్తం నేను విన్నాను. రైట్, దిశలో నా మైండ్ మొత్తం ఓపెన్ అయిపోయింది. సో రావడంతోనే నేను వెంటనే నేను అప్పుడు గణపురంలో ఉంటున్నాను అనమాట, చిలకపేట దగ్గర గణపురంలో. సో అక్కడ ఒక వెన్యూ హాల్ ఓపెన్ చేశాను. సో మా యొక్క డైమండ్ లీడర్స్, అప్పట్లో డైమండ్ లీడర్స్ని పిలిపించేసి నా అప్లైన్ పిలిపించేసి వెన్యూ హాల్ స్టార్ట్ చేశాను. అంటే బిజినెస్లో తొందరగా డైమండ్ అవ్వాలని నా ఆశ అనమాట. 1 yearలో డైమండ్ అవ్వాలి అనే ఆలోచనతోనే ఫాస్ట్గా అవ్వాలని సో నేను వెన్యూ హాల్ స్టార్ట్అప్ చేశాను అనమాట. సో వెన్యూ హాల్ స్టార్ట్అప్ చేసినాక సో కొంచెం టీం కూడా వస్తున్నారు, బట్ అప్లైన్తో చెప్తున్నాను, అప్లైన్ మాటలు వింటున్నాను. సో ఇక్కడ ఇంకో రాంగ్ మిస్టేక్ చేశాను. నేను కాలేజీలో పనిచేస్తున్నాను, నేను బాగా తిరగాలంటే నేను ఒక్కనే తిరగాల్సి వస్తుంది. సో మరి నేనేం చేయాలి, నాకు పనిచేసే వ్యక్తులు కావాలి, వెన్యూ హాల్ మెయింటైన్ చేయడానికి పర్సన్స్ కావాలి, ఏదో ఒక రకంగా మరి వ్యక్తుల్ని మరి ఫుల్ టైం లీడర్స్ కావాలనే ఉద్దేశంతో నా స్టూడెంట్స్లో కొంతమంది చదువు ఆపేసిన వాళ్ళని కొంతమంది ఉన్నారు, అలాంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి సో ఈ వెన్యూ హాల్ మెయింటెనెన్స్ వీళ్ళకి అప్పచెప్తే బాగుండని వాళ్ళ యొక్క మనీ కూడా నేనే పే చేయడం జరిగింది. అది 2వ మిస్టేక్ అనమాట. ఫస్ట్ మిస్టేక్ లెర్నింగ్ లేకుండానే రాంగ్ కమిట్మెంట్ చేయడం, 2వ మిస్టేక్ వేరే వాళ్ళ మనీ కూడా నేనే పే చేయటం. సో నేను మనీ పే చేసినాక ఆటోమేటిక్గా వాళ్ళందరూ నేను చెప్పినట్టు వింటారు కదా అని చెప్పేసి ఆలోచన ఉన్నాను. బట్ కొంతకాలం వినటం జరిగింది, తర్వాత వాళ్ళు కూడా డబ్బులు రావడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే నేను వాళ్ళని తిరిగి నేను డబ్బులు అడగడం మొదలుపెట్టానో అప్పటి నుంచి నేను వాళ్ళ శత్రువులుగా మారిపోయాను. ఇప్పటికి కూడా నేను వాళ్ళని డబ్బులు అడగట్లా, ఎందుకంటే వదిలేసాం. దానికి చేసిన తప్పు ఎవరిది, నాది. మిస్టేక్ ఎవరు చేశారు, నేను చేశాను. వాళ్ళు ఏమైనా పెట్టమన్నారా, లేదు, నేనే వెళ్ళిపోయి డబ్బులు పెట్టి నేనే చేపిస్తా అన్నాను, నేనే నీకు లైఫ్ ఇస్తా అన్నాను, నేనే చేస్తా అన్నాను. ఆ విధంగా నేనే చేశాను కాబట్టి మిస్టేక్ నాదే కాబట్టి నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయడానికి కుదరదు. వాళ్ళకి ట్రైనింగ్స్ కానీ, మీటింగ్స్ కానీ, ఫంక్షన్లకు కానీ నేనే ఖర్చు పెట్టుకొని తీసుకెళ్ళేవాడిని.
ఎంత చేసినా కానీ సో నాకు ఫుల్ టైం లీడర్స్ అనేవాళ్ళు వచ్చినట్టు వచ్చారు, బట్ ఆ తర్వాత నాకు నెగిటివ్ అయిపోయారు. నెగిటివ్ అవడం గల కారణం ఏంటంటే నేను చేసిన సెల్ఫ్ మిస్టేకే. ఇక్కడ 3 కార్డినల్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ రూల్ ఏంటంటే నెవర్ డూ ఎనీ న్యూ థింగ్ వితౌట్ ఆస్కింగ్ యువర్ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్. ఏదైనా కొత్త విషయం చేయాల్సినప్పుడు నీ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ చెప్పకుండా చేయొద్దు. ఆ మిస్టేక్స్ నేను చేశాను, అందుకని ఫెయిల్ అయిపోతున్నా. రెండో మిస్టేక్ వచ్చేలాకే నెవర్ పాస్ నెగిటివ్ టు డౌన్లైన్ అండ్ క్రాస్ లైన్. సో అప్లైన్ గురించి నేను నెగిటివ్స్ పాస్ చేసేవాడిని. ఆ అప్లైన్ ఎట్లా, ఈ అప్లైన్ ఎట్లా, ఇలా నేను మాట్లాడేవాడిని. ఎందుకంటే మనం ఏది ఉంటే అది చెప్పాలనే ఉద్దేశంతో. సో పైన వాళ్ళు తప్పులు చేస్తే ఆ తప్పులే నేను చెప్తూ ఉండేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ నా అప్లైన్ ఏం చేసిందంటే, సో కొంతమంది ఐడీలో నా కింద రిజిస్ట్రేషన్ చేసింది, బట్ వాళ్ళ పేమెంట్లు మాత్రం చేయాల. ఎప్పుడు చూసినా రెడ్లో కనిపిస్తూ ఉండేది, రెడ్ అంతా రెడ్లో కనిపిస్తూ ఉండేది. ఇదేంటి అంటే రిజిస్ట్రేషన్ మాత్రం చేశారు, పేమెంట్లు చేయరా అంటే, సో వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే చేస్తారండి, వాళ్ళకి డబ్బులు ఉన్నప్పుడు చేస్తారనేవాళ్ళు. సో నేనేమనుకునేవాడిని అంటే, సో ఇది నెగిటివ్ కదా, ఈ విషయాన్ని నా డబ్బులని చెప్పాలి కదా. ఇలా నెగిటివ్స్ వాళ్ళ గురించి నేను చెప్పడం మొదలుపెట్టా, అప్లైన్ గురించి నెగిటివ్స్. సో వీళ్ళు ఊరికనే ఉండరు కదా, ఆల్రెడీ వీళ్ళు కూడా ఏంటంటే ఎక్కడ మాటలు అక్కడ చెప్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా పర్ఫెక్ట్ లీడర్స్ కాదు కాబట్టి నేను ఇలా నెగిటివ్ చెప్పిన వెంటనే మళ్ళీ ఆ అప్లైన్కి నా గురించి మళ్ళీ నెగిటివ్ మాట్లాడటం మొదలుపెట్టేవాళ్ళు. ఇలా మీ గురించి ఎట్లా అంటున్నారు అట్లా అంటున్నారు. ఆ విధంగా అప్లైన్కి డౌన్లైన్కి మధ్యలో నాకు నా అప్లైన్కి మధ్యలో ఈగో ఫీలింగ్స్ మొదలైనాయి. సో ఆ క్రమంలో సో మరి నేను నా అప్లైన్తో కూడా చిన్న మనీ రిలేషన్స్ కూడా ఉన్నాయి. సో డబ్బులు ఇచ్చుకోవడము తీసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మూడో రూల్ అనమాట పాటించలేదు. సో నెవర్ ఎవర్ ప్లే విత్ ఫ్యామిలీ మెంబర్స్, ఈగో అండ్ మనీ. సో ఈగో ఫీలింగ్స్ ఉండేవి కొంచెం నాకు అప్పట్లో బాగా ఎక్కువగా ఉండేవి. సో ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు నేను తీసుకునేవాడిని కాదు, కరెక్షన్ చేసుకునేవాడిని కాదు. చాలా వరకు ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసేవాడిని, నా మిస్టేక్ ఏం లేదని చెప్పేసి అనేవాడిని. సో నెక్స్ట్ అప్లైన్ పరంగా కూడా అప్పట్లో వాళ్ళు కూడా పర్ఫెక్ట్ లీడర్ కాదు కాబట్టి వాళ్ళు కూడా సేమ్ ఈగో ఫీలింగ్తో ఉండేవాళ్ళు. నేను వాళ్ళ గురించి నెగిటివ్స్ పాస్ చేస్తే వాళ్ళు వచ్చి నా డౌన్లైన్ దగ్గర నా గురించి నెగిటివ్స్ పాస్ చేయటం. ఈ డౌన్లైన్స్ నాకు ఆల్రెడీ డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు నేను అడగటం, వాళ్ళు నాకు ఇవ్వకపోవటం, మళ్ళీ వీళ్ళ గురించి మళ్ళీ అప్లైన్ దగ్గర నెగిటివ్ చెప్పడం. ఇలా మొత్తం మీద ఏదైతే తప్పులు చేయకూడదో రాంగ్ కమిట్మెంట్స్, మనీ రిలేషన్స్ ఈ 2 పెట్టుకోవడం వల్ల నా పతనానికి నేనే కారణమయ్యాను. 1 year పాటు హార్డ్ వర్క్ చేశానండి. సో గోల్డ్ రికగ్నిషన్ కూడా తీసుకున్నాను, కానీ నా టీం మొత్తం కూడా 0 అయిపోయింది. 0 ఎందుకు 0 అయిందంటే ఎవరు పని చేయట్లేదంటే నా సొంతగా నేనే నా టీంని కొలాప్స్ చేసుకున్నాను. ఎలా? నా ఈగో ఫీలింగ్ వల్ల. నా డౌన్లైన్ని ఎలా ట్రీట్ చేసేవాడిని, నా డౌన్లైన్స్లో చాలామంది నా స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఇంతకుముందు కాలేజీలో అప్పటికి నేను కాలేజీలో వర్క్ చేస్తూనే ఉన్నా కదా, అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నాను. సో నేను చెప్పినట్టు వినాలి కదా. కొంతమంది నా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళు నాకు చెప్పినట్టు వినాలి కదా. వీళ్ళందరూ నేను చెప్పినట్టు ఎందుకు వినరు అనే ఒక గర్వం అనేది నా మైండ్లో ఉంది. బట్ బిజినెస్లోకి వచ్చిన తర్వాత అలాంటి గర్వం ఉండకూడదండి. ఎవరు కూడా మనం చెప్పినట్టు వినాలని చెప్పేసి అనుకోవటం మన పొరపాటు. నేను మాత్రం నా అప్లైన్ చెప్పింది వినను, నేను చెప్పింది మాత్రం నా డౌన్లైన్స్ వినాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అది కరెక్ట్ కానే కాదు. అలాంటి మైండ్ సెట్ నా బ్రెయిన్లో ఉంది. సో టోటల్గా నా అప్లైన్తో విపరీతమైన క్లాషెస్ వచ్చినాయి, నా డౌన్లైన్తో విపరీతమైన క్లాషెస్ వచ్చినాయి. ఒక డౌన్లైన్ నా స్టూడెంట్ ఒక చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేశాడు, కండక్ట్ చేశాడు. ఆ మీటింగ్లో ఏం జరిగిందంటే తెనాల్లో మీటింగ్ పెట్టాడు. సో ఒక వర్డ్ వాడాడు అతను, ఒక చిన్న సెంటెన్స్ వాడాడు. ఎలాంటి వర్డ్ అంటే యాక్చువల్గా అతనికి నాకు పడతలా, ఎందుకు అతనికి నాకు మనీ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నాకు మనీ ఇవ్వాలి, నేను అడుగుతున్నాను, అవి ఇవ్వకపోవడం వల్ల కొంచెం గొడవ పడ్డాను. సో వాడు ఆ మీటింగ్లో నా స్టూడెంట్ తను ఏం చేశాడంటే కొన్ని కుక్కలు ఉంటాయి, ఆ కుక్కలు వెనకలాగాలని చూస్తుంటాయి, ఆ కుక్కలని తరిమి కొట్టాలి సంథింగ్ ఏదో మాట వాడాడు, వర్డ్ వాడాడు. పర్టికులర్గా ఆ వర్డ్ నాకని తగిలింది. వేరే అప్లైన్ ఏమో పొగిడాడు, నన్నేమో తిట్టాడు. యాక్చువల్గా ఆ పర్సన్కి అసలు ఈ బిజినెస్ అవకాశం ఇచ్చింది ఎవరు? నేను. ఈ బిజినెస్లోకి ట్రైనింగ్లకి మీటింగ్లకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను తీసుకెళ్ళాను. ఇలాంటివన్నీ కూడా నేను చేసి తర్వాత నేను బ్లేమ్ అవ్వాలా, అవసరమా అని వెంటనే 1 year కూడా చేసి ఉన్నాను అప్పటికే. ఇంకా ఇక్కడ ఈ టీంలో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అనుకున్నానంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి గల కారణము నన్ను ఎవరైతే లాగిన్ చేశారో వాళ్ళే కారణం అని చెప్పేసి నాకు అర్థమైపోయి నేను వెంటనే ఇక్కడ బిజినెస్ అనేది చేయకూడదని మైండ్లో ఫిక్స్ అయిపోయి వాళ్ళకు కూడా చెప్పలేదనమాట.
సో నేను ఇక మిస్కమ్యూనికేషన్ అనమాట, కమ్యూనికేషన్ లేకుండా ఉన్నా సైలెంట్గా. సో నా అప్లైన్తో మాట్లాడి మీ వల్లే ఎట్లా వాడు నన్ను తిట్టాడు నా స్టూడెంటే అది ఇది అని చెప్పేసి ఆమెతో నేను కొంచెం గొడవడడం జరిగింది. ఈరోజు ఆ స్టూడెంట్ బిజినెస్ చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? నా దగ్గర చేయట్లేదు, అతను వేరే టీంలో వెళ్ళిపోయాడు, నా మాట వింటలేదు. ఇంకా నేను అక్కడ ఉండాల్సిన అవసరం నాకుందా అని ఫీలింగ్ వచ్చేసింది. నేను కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని రాజమౌళి క్వశ్చన్ వేశాడు. ఎందుకు చంపాడంటే కట్టప్ప అనే వ్యక్తి అలా చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది. అదే మాదిరిగా ఇక్కడ కూడా కొంతమంది కట్టప్పలు నన్ను చంపేశారనమాట బిజినెస్ పరంగా. వాళ్ళు ఎందుకు చంపారంటే సిచ్యువేషన్స్ డిమాండ్స్, అలా డిమాండ్స్. నేను చచ్చిపోయా, రియల్గా చచ్చిపోయా. అమరేంద్ర బాహుబలి ఎలా చచ్చిపోయాడో అదే విధంగా నా ఫస్ట్ టీంలో నేను చచ్చిపోయానండి. నా ఇగో హర్ట్ అయిపోయింది, మనశ్శాంతి లేదు, డబ్బులు పోయినాయి. సో డబ్బు సంపాదించుకున్నాను, దీంట్లో అదే డబ్బులు మొత్తం పోతున్నాయి. 1 year హార్డ్ వర్క్ చేశాను, ఒక టార్గెట్ కూడా అచీవ్ చేయలేకపోయాను. టీం అయితే మరి వస్తుంది, 9 ఐడీల మీద వర్క్ చేసుకుంటా మొదలుపెట్టాను. 9 ఐడీల మీద కొంచెం ఇన్కమ్ కూడా సంపాదించుకున్నా, నో ప్రాబ్లం. సో డబ్బు వచ్చేది మాత్రం కోల్పోతున్నా. వెన్యూ హాల్ మెయింటెనెన్స్లు ఉన్నాయి కదా, అట్లు అద్దెలు కడతాలు, నెక్స్ట్ డైమండ్ లీడర్లు వచ్చినప్పుడు వాళ్ళకి రూములు తీసుకోవటాలు, వాళ్ళకి ఖర్చు పెడతాలు, భోజనాలకి, దానికి దీనికి చాలా ఉంటాయి ఖర్చులు. వీటన్నిటి మీదట ఇటు ఎంత అయితే డబ్బులు వచ్చినాయో అంత డబ్బులు ఖర్చు జరుగుతూ ఉండేది. ఫైనల్గా అల్టిమేట్గా నేను ఏమనుకున్నానంటే, సో నా డౌన్లైన్ నన్ను ఇచ్చి అన్నాడు కదా, నేను ఎందుకు వర్క్ చేయాలి అనే ఫీలింగ్కి వచ్చేసి నేను బిజినెస్ స్టాప్ చేశాను. సో ఒక 1 month నేను ఏం వర్క్ చేయలేదండి, సైలెంట్గా ఉన్నాను. సో రియల్గా థ్యాంక్స్ గాడ్ అని చెప్పొచ్చు. మళ్ళీ నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏదైనా ఒకటి మొదలు పెట్టామంటే దాన్ని వదిలిపెట్టకూడదు, మధ్యలో పూర్తి చేయాలి, ఒకటే అనుకున్నాను. సో నా లైఫ్లో నేను ఏది కూడా ఛాలెంజ్గా తీసుకుంటాను. ఒక చోట ఏదైనా మిస్టేక్ జరిగిందంటే మళ్ళీ అదే మిస్టేక్స్ లేకుండా ఈసారి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయాలి అనే థింకింగ్ వచ్చిందండి. ఆ థింకింగ్తోనే మళ్ళీ నాకు ఒక అతను యూట్యూబ్ ద్వారా కాల్ చేశాడు కదా, స్వామి గౌడ్ అని. ఆయన దగ్గర ఆయనకు తెలియకుండానే ఐడి వేసేసా. అతను ఎవరో టీమో తెలియదు, అతని పైన ఎవరు అప్లైన్సో తెలియదు, అతను కూడా తెలియదు నేను జాయిన్ అవుతున్న విషయం. జస్ట్ అతను లాగిన్ ఐడి పాస్వర్డ్ పెట్టాడు. సో ఎందుకు గ్రీనింగ్ అవ్వలేదు, రెడ్ కలర్లో ఉన్నాయి, ఏంటి గురించి అని అడిగాడు నన్ను. సరే నేను యూట్యూబ్లో ఉన్నా కదా, ఫేమస్గానే అనిపించింది అప్పట్లో వాళ్ళకందరికీ. సో నో ప్రాబ్లం, నేను అప్పుడు నా సిచ్యువేషన్ ఏందో వాళ్ళకి తెలియదు కాబట్టి, సో నేను మీ కింద జస్ట్ ఊరికి నేను శాంపిల్గా ఒక ఐడి వేస్తున్నాను సార్, నేను ఫ్యూచర్లో అవసరమైతే వర్క్ చేసుకుంటాను, ఏమైనా కొత్త డీటెయిల్ వస్తే నా కింద వేయండి అని చెప్పేసి నేను అతని కింద ఐడి వేసిస్తా. ఆ తర్వాత నా కింద కూడా అతను ఒక 9 ఐడీలు వేసాడు. 1 నెల రోజులు అయింది, 1 monthకి నా కింద ఒక 9 ఐడీలు కనిపించినాయి. సో జనరల్గా నేను జాయిన్ అయింది August 15 జాయిన్ అయ్యా 2019లో, మళ్ళీ రెండోసారి. ఒక 1 month తర్వాత మళ్ళీ ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ వచ్చింది. సెప్టెంబర్ 15 నుంచి మళ్ళీ వర్క్ చేయడం మొదలుపెట్టా. సో థ్యాంక్స్ గాడ్ అని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 15న నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసినాక నా మైండ్లో ఈ పాత విషయాలన్నీ మర్చిపోయాను. కొత్తగా స్టార్ట్ చేయాలి. అప్లైన్ ఏం చెప్తే అది వినాలి, అప్లైన్ మాట జబదాటకూడదు, అప్లైన్ సక్సెస్ఫుల్ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్స్ గైడెన్స్ నడవాలి. సో కొంతమంది ఉంటారు, కొంతమంది ఈగోయిస్టులు అప్లైన్స్ అవి ఉంటారు. బట్ అలాంటి వాళ్ళు ఏంటంటే బేసిక్గా వాళ్ళకి నాలెడ్జ్ లేని వ్యక్తులు మాత్రమే, బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అలాంటివి ఉంటాయి. కొంచెం ఒక 2 years వర్క్ చేసిన లీడర్స్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అనమాట. ఒక 2 సంవత్సరాలు కానీ 2 years వర్క్ చేస్తుంటే ఆ అప్లైన్ మొత్తం ఈగో జీరో అయిపోయింది. ఈగో అనేది అసలు ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్, మీటింగ్స్ అలవాటు పడి ఉంటారు కదా. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఈగో ఫీలింగ్స్ ఉండవండి వాళ్ళకి. నాకు అర్థమైపోయింది. సో మంచి సీనియర్ అప్లైన్స్ ఉంటారు అని అర్థమైపోయి నేను బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది రెండోసారి. సో నేను సెప్టెంబర్ 15 వర్క్ స్టార్ట్ చేశాను. వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను ఒకటే డిసైడ్ అయ్యా, ఇంత ముందులా జరగకూడదు. ఇంతకుముందు నేను పార్ట్ టైం చేశాను, కాలేజీలో పనిచేస్తూ చేయడం వల్ల నా టీము నా మాట వినకపోవటము, సో నాకు కొంచెం ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. సో ఇలా కాదు అని నేను జాబ్ కూడా రిజైన్ చేయాలనుకున్నాను. బట్ ఒక 1 month ముందే జాబ్కి మనం ముందుగానే ఇవ్వాలి కదా. సో సెమిస్టర్ కూడా కొంచెం లాస్ట్ ఎండింగ్ స్టేజ్ ఉంది. సో ప్రిన్సిపాల్ని అడిగాను, నేను ఇట్లా రిజైన్ చేయాలనుకుంటున్నానంటే, సరే అది రిజైన్ కాదు, లాంగ్ లీవ్ తీసుకో, అది కూడా ఇప్పుడు కాదు, అక్టోబర్ 15 నుంచి తీసుకోండి అన్నారు ప్రిన్సిపల్ సార్. సో అదే మాదిరిగా నేను సెప్టెంబర్ 15 నుంచి ఫుల్ టైం లాగా వర్క్ చేశాను. బట్ జాబ్ అయితే రిజైన్ చేయలేదు. సో టార్గెట్ ఉంది, 1 monthలోనే నేను టార్గెట్ విన్ అయ్యాను అనమాట. లాస్ట్ 20 days హార్డ్ వర్క్ చేశాను. సో కాంటెస్ట్ విన్ అయ్యా, బ్యాంకాక్ కాంటెస్ట్.
సో జాబ్ కూడా పక్కన పెట్టేసానండి. సో పక్కన పెట్టేసి ఫుల్ టైం చేయటం వల్ల ఒక 20 డేస్లోనే కాంటెస్ట్ విన్ అవ్వడం జరిగింది. సో రియల్గా థ్యాంక్స్ గాడ్ అని చెప్తున్నాను. 20 రోజుల్లో కాంటెస్ట్ విన్ అవ్వడం అంటే చాలా ఆషామాషి విషయం కాదండి. సో అలాంటి కాంటెస్ట్ నేను విన్ అవటంలో నాకంటూ ఒక భరోసా వచ్చేసింది. ఇంకా ఏం నా లైఫ్కి డోకా లేదనుకున్నాను. అదే మాదిరిగా వరుసగా ఫస్ట్ కాంటెస్ట్ బ్యాంకాక్ అయ్యాను, రెండో కాంటెస్ట్ మళ్ళీ యూరోప్ అయ్యాను, మూడో కాంటెస్ట్ కూడా అయ్యాను. నెక్స్ట్ ఇప్పుడు 4th కాంటెస్ట్లో రన్ అవుతున్నా. సో ఈరోజు నేను చెప్పే అల్టిమేట్ విషయాలు ఏంటంటే, ఎవరైనా సరే ఒక 3 విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జాయిన్ అవ్వగానే చాలా ఉత్సాహం అనిపించింది. ఈరోజే జాయిన్ అయిపోయాం కదా, డబ్బులు పే చేస్తాం కదా, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సొంతంగా ప్రయత్నం చేస్తాం ఓన్గా. దయచేసి ఓన్గా ఏమి చేయొద్దు. మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీ అప్లైన్ని అడిగి ఇది చేయొచ్చో లేదో తెలుసుకొని మరి చేయండి. మీ అప్లైన్ వద్దు అంటే సో అదే మాదిరిగా నేను సెప్టెంబర్ 15 నుంచి ఫుల్ టైం లాగా వర్క్ చేశాను. బట్ జాబ్ అయితే రిజైన్ చేయలేదు. సో టార్గెట్ ఉంది, 1 మంత్లోనే నేను టార్గెట్ విన్ అయ్యాను అనమాట. లాస్ట్ 20 డేస్ హార్డ్ వర్క్ చేశాను. సో కాంటెస్ట్ విన్ అయ్యా, బ్యాంకాక్ కాంటెస్ట్. సో జాబ్ కూడా పక్కన పెట్టేసానండి. సో పక్కన పెట్టేసి ఫుల్ టైం చేయటం వల్ల ఒక 20 డేస్లోనే కాంటెస్ట్ విన్ అవ్వడం జరిగింది. సో రియల్గా థ్యాంక్స్ గాడ్ అని చెప్తున్నాను. 20 రోజుల్లో కాంటెస్ట్ విన్ అవ్వడం అంటే చాలా ఆషామాషి విషయం కాదండి. సో అలాంటి కాంటెస్ట్ నేను విన్ అవటంలో నాకంటూ ఒక భరోసా వచ్చేసింది. ఇంకా ఏం నా లైఫ్కి డోకా లేదనుకున్నాను. అదే మాదిరిగా వరుసగా ఫస్ట్ కాంటెస్ట్ బ్యాంకాక్ అయ్యాను, రెండో కాంటెస్ట్ మళ్ళీ యూరోప్ అయ్యాను, మూడో కాంటెస్ట్ కూడా అయ్యాను. సో సెప్టెంబర్ 15 నుంచి ఫుల్ టైం లాగా వర్క్ చేశాను. బట్ జాబ్ అయితే రిజైన్ చేయలేదు. సో టార్గెట్ ఉంది, 1 మంత్లోనే నేను టార్గెట్ విన్ అయ్యాను అనమాట. లాస్ట్ 20 డేస్ హార్డ్ వర్క్ చేశాను. సో కాంటెస్ట్ విన్ అయ్యా, బ్యాంకాక్ కాంటెస్ట్. సో జాబ్ కూడా పక్కన పెట్టేసానండి. సో పక్కన పెట్టేసి ఫుల్ టైం చేయటం వల్ల ఒక 20 డేస్లోనే కాంటెస్ట్ విన్ అవ్వడం జరిగింది. సో రియల్గా థ్యాంక్స్ గాడ్ అని చెప్తున్నాను. 20 రోజుల్లో కాంటెస్ట్ విన్ అవ్వడం అంటే చాలా ఆషామాషి విషయం కాదండి. సో అలాంటి కాంటెస్ట్ నేను విన్ అవటంలో నాకంటూ ఒక భరోసా వచ్చేసింది. ఇంకా ఏం నా లైఫ్కి డోకా లేదనుకున్నాను. అదే మాదిరిగా వరుసగా ఫస్ట్ కాంటెస్ట్ బ్యాంకాక్ అయ్యాను, రెండో కాంటెస్ట్ మళ్ళీ యూరోప్ అయ్యాను, మూడో కాంటెస్ట్ కూడా అయ్యాను. కాంటెస్ట్ నేను విన్ అవటంలో నాకంటూ ఒక భరోసా వచ్చేసింది. ఇంకా ఏం నా లైఫ్కి డోకా లేదనుకున్నాను. అదే మాదిరిగా వరుసగా ఫస్ట్ కాంటెస్ట్ బ్యాంకాక్ అయ్యాను, రెండో కాంటెస్ట్ మళ్ళీ యూరోప్ అయ్యాను, మూడో కాంటెస్ట్ కూడా అయ్యాను. నాకంటూ ఒక భరోసా వచ్చేసింది. ఇంకా ఏం నా లైఫ్కి డోకా లేదనుకున్నాను. అదే మాదిరిగా వరుసగా ఫస్ట్ కాంటెస్ట్ బ్యాంకాక్ అయ్యాను, రెండో కాంటెస్ట్ మళ్ళీ యూరోప్ అయ్యాను, మూడో కాంటెస్ట్ కూడా అయ్యాను. నెక్స్ట్ ఇప్పుడు 4th కాంటెస్ట్లో రన్ అవుతున్నా. సో ఈరోజు నేను చెప్పే అల్టిమేట్ విషయాలు ఏంటంటే, ఎవరైనా సరే ఒక 3 విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జాయిన్ అవ్వగానే చాలా ఉత్సాహం అనిపించింది. ఈరోజే జాయిన్ అయిపోయాం కదా, డబ్బులు పే చేస్తాం కదా, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సొంతంగా ప్రయత్నం చేస్తాం ఓన్గా. దయచేసి ఓన్గా ఏమి చేయొద్దు. మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీ అప్లైన్ని అడిగి ఇది చేయొచ్చో లేదో తెలుసుకొని మరి చేయండి. మీ అప్లైన్ వద్దు అంటే అప్లైన్ని నెగిటివ్ అనగా ఫీల్ అవ్వద్దు. అతను మన మంచి కోసం చెప్పాడు అనే విషయాన్ని మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్, ఈ సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ సేఫ్ షాప్ గురించి నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ చూసి చాలామంది బిజినెస్ నుంచి క్విట్ అయిపోతారు. నాకు కూడా క్విట్ అవ్వాలనిపించింది. బట్ అవన్నీ కరెక్ట్ కాదండి. యూట్యూబ్లో కొన్ని లక్షల వీడియోస్ పాజిటివ్ వీడియోస్ ఉన్నాయి, 1-2 వీడియోస్ నెగిటివ్ వీడియోస్ ఉన్నాయి. మరి ముఖ్యంగా నెగిటివ్ వీడియోస్ పరంగా చూస్తే, సో నాకు ఆశ్చర్యం, ఏటీ రిపబ్లిక్ న్యూస్ ఛానల్ అని ఒక న్యూస్ ఛానల్ ఉంది.
అది మరి యూట్యూబ్ ఛానల్ అనమాట. అతను ఏం చేశాడంటే, సో అతను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసినప్పుడు అప్పటికే యూట్యూబ్లో నా యొక్క వీడియోస్ కూడా ఉన్నాయి. నా నెంబర్ కూడా తీసుకున్నాడు. నాలాగే కొంతమంది యూట్యూబ్లో సేఫ్ షాప్ గురించి చెప్పే వాళ్ళందరి నెంబర్లు తీసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. అతని పేరు అద్వానియో ఏదో ఉంది, సంథింగ్ అద్వానియా సంథింగ్ ఏదో పేరు అయితే నాకు గుర్తులేదు. అతనితో మాట్లాడాను నేను. సో అతను నా నెంబర్ కూడా గ్రూప్లో యాడ్ చేసేసాడు. యాడ్ చేసేసి ఆ గ్రూప్కి మళ్ళీ ఏ పోస్ట్ పెట్టాడు, సేఫ్ షాప్ పేరట భారీ మోసం, సేఫ్ షాప్ పేరట టోకరా, సేఫ్ షాప్ పేరట భారీ కుంభకోణం, స్కీము అని రకరకాలుగా అతను ఒక యూట్యూబ్ న్యూస్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ పంపించాడు. నేను షాక్ అయ్యా ఆ వీడియోస్ చూసి. ఏంటి ఇలా పెడుతున్నాడు ఇతను, సో నాసి రకమైన వస్తువులు ఇస్తూ మోసం చేస్తానంటాడు. సో అతనితో నేను మాట్లాడటం జరిగింది. అతనికి డైరెక్ట్గా ఫోన్ చేశాను. బాబు నువ్వేం చదువుకున్నావు అని అన్న. ఏదో సంథింగ్ చెప్పాడు. సేఫ్ షాప్ అనేది నాణ్యత లేకుండా వస్తువులు ఇస్తుంది, సేఫ్ షాప్ పరంగా ఇబ్బంది పడుతున్నారు, సేఫ్ షాప్ పరంగా సో భారీ మోసం అని చెప్తున్నావు కదా. సో ఒక్కళ్ళైనా నీకు కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు ఉన్నారు? ఒక్కళ్ళైనా. సో ఇక్కడ నాసి రకమైన వస్తువులు అంటే నువ్వు 10,000 రూపాయలు షాపింగ్ చేస్తే 10,000 తగ్గట్టు కన్నా క్వాలిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. సో మనం పెట్టే అమౌంట్లో 3,000 మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మనకు చేతికి వచ్చేలాకే 10,000 అవుతుంది కదా. మరి 7,000 రూపాయలు ఏమవుతుందంటే బయట మార్కెట్లో డీలరు, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్, హోల్సేల్ వాళ్ళు తీసుకుంటారు. మన సేఫ్ షాప్లో ఆ 7,000 పైన ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో 13 పైన ఉన్న అప్లయన్స్కి, ఒకళ్ళేమో కంపెనీ షేరు, 14 షేరు డివైడ్ అవుతుంది. సో మనం పెట్టే అమౌంట్ అనేది బిజినెస్ కోసం పెట్టామా, వస్తువు కోసం పెట్టామా అని చెప్పేసి ఎవరికైనా వ్యక్తిగతంగా తెలుసండి. ఎవరు కూడా దీనిలో నష్టం కలిగిందని బాధపడతల్లా. కంపెనీ హ్యాపీగా అందరు కూడా ఇన్కమ్ ఇస్తుంది, వారం చెక్స్ ఇస్తుంది. 2001 నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్క చెక్ కూడా ఆపలేదు ఎవరికి కూడా. నాకు కూడా రావాల్సిన డబ్బులన్నీ కంప్లీట్గా ఇచ్చేస్తుంది. నేను పెట్టిన డబ్బులేమో నాకైతే వస్తువులు కొన్నాను, ఆ వస్తువు కూడా నాకేమో కొన్ని వస్తువులు నేను సూట్లు కుట్టించుకున్నా, బట్టలు కుట్టించుకున్నా, మా మిస్సెస్ శారీస్ కుట్టించుకుంది, ఇంట్లో సామాను వాడుకుంటున్నాము, స్టీల్ సామాను, అవన్నీ యూస్ఫుల్ అవుతున్నాయి. బట్ వాటి గురించి మేము ఎప్పుడు పట్టించుకోలేదు. ఒక 10,000 రూపాయల షాపింగ్తో ఒక పెద్ద బిజినెస్ వచ్చింది కదా. ఇలాంటి బిజినెస్ ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా? ఈవెన్ ఒక 10,000 పెట్టి ఒక కూరగాయల మార్కెట్ పెట్టాలన్నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నువ్వు కూరగాయలు అమ్మితేనే నీకు ఇన్కమ్ వస్తుంది. ఈ సేఫ్ షాప్లో ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా కానీ తప్పేం కాదు, ఇన్వెస్ట్మెంటే అనుకోండి. ఆ తర్వాత రిఫర్ చేసుకుంటే రిఫరల్ ఇన్కమ్ వస్తుంది కదా. ఇది ప్రాసెస్ ఉందండి. దీని గురించి ఎవరు నెగిటివ్గా లేరు. కొన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ఇప్పటికీ 1 కోటి మంది పైన సేఫ్ షాప్లో ఉన్నారు. దయచేసి మీరు ఇలాంటి బ్యాడ్ ప్రచారం ఆపండి. సో నెక్స్ట్ ఇంకో తప్పు చేశారు మీరు. నా యొక్క నెంబర్ నా పర్మిషన్ లేకుండా మీరు ఇలా గ్రూప్ క్రియేట్ చేశారు. సో మీ మీద నేను కేసు ఫైల్ చేస్తాను ఇమీడియట్గా. సో నా యొక్క నెంబర్ని మీరు ఇట్లా చేశారు కదా, ఈ గ్రూప్ కానీ డిలీట్ చేయకుండా సో చేయకపోతే మిమ్మల్ని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో నేను పలానా ఇంజనీరింగ్ కాలేజీలో ఇలా ఫ్యాకల్టీ అసోసియేట్ ప్రొఫెసర్ పనిచేస్తున్నాను. సో నేను కూడా అంత ఆషామాషిగా వదిలిపెట్టను మిమ్మల్ని. సో మీ నెంబర్ ఉంది కదా, మీ నెంబర్ నేను ఖచ్చితంగా ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తానని చెప్పాను. అతను ఏమనుకున్నాడు కానీ భయపడిపోయాడు. వెంటనే సో తీసేసాడు అనమాట, గ్రూప్ తీసేసాడు, డిలీట్ చేశాడు. బట్ ఆ వీడియోస్ డిలీట్ చేయాల. ఆ వీడియోస్ డిలీట్ చేయలేదు. ఆ వీడియోస్ డిలీట్ చేపించగల డిలీట్ ఎందుకు చేయలేదంటే, హలో డియర్ బిజినెస్ ఓనర్స్, మీ బిజినెస్ ఈరోజు మీ పైన డిపెండ్ అయి నడుస్తుంది అనుకోండి, ఫెయిలియర్ బిజినెస్ మోడల్. ఒకవేళ మీ బిజినెస్ పెట్టాడు కదా, దాన్ని కొంచెం సెన్సేషన్ చేయాలి. ఏదైనా సెన్సేషన్ న్యూస్ వస్తేనే కదా ఆ న్యూస్ ఛానల్ ఎవరైనా చూసేది. సో ఆ విధంగా అతను ఇంకా కూడా అతను న్యూస్ ఛానల్లో ఆ వీడియోస్ ఉంచడం జరిగింది. రియల్గా అతను బిగినింగ్లో సేఫ్ షాప్ పైన బురద జల్లకపోతే అసలు ఏటీ రిపబ్లిక్ న్యూస్ ఛానల్ అనేది విషయం ఎవరికి తెలిసేది కాదు. అలా వాడి యొక్క హైలైట్ కోసం సేఫ్ షాప్ మీద బురద జల్లాడు. సో మరి ఏటీ రిపబ్లిక్ న్యూస్ ఛానల్ కన్నా TV9, TV5, ఈటీవీ, మీ టీవీ, ఆ టీవీ, ఏ టీవీ ఇవన్నీ కూడా తక్కువ. ఆ మాత్రం సేఫ్ షాప్ ఉన్న విషయం TV9కి తెలీదా? ఏబిఎన్కి తెలీదా? ఎన్టీవీకి తెలీదా? వాళ్ళకి తెలీదా? మరి అక్కడ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే అక్కడ ఎవరు కంప్లైంట్ చేసిన వాళ్ళు లేరు కాబట్టి. ఏదైనా ఇల్లిగేషన్ ఉంటేనే కదా. కొంతమంది సేఫ్ షాప్ పైన కంపెనీ పైన ఏం చేయరండి. కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేను కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాను అనుకోండి. సో నేను కంపెనీకి పంపించకుండానే కంపెనీకి పంపించేసాను.
సో మరి మీ వస్తువులు రాలేదు, మరి నాకు కూడా తెలియదు అని చెప్పేసి నేను మళ్ళీ వీళ్ళకి సపోర్ట్కి వెళ్ళిపోతే వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసినప్పుడు ఎంక్వైరీ చేస్తాడు. మరి ఇతను కంపెనీకి డబ్బులు పంపించన్నాడు, పంపించేటా లేదా చూస్తాడు వెబ్సైట్లో ఓపెన్ చేసి. తర్వాత ఏమైంది, నా మీదే బయటపడింది, నేనే పంపించలేదు కాబట్టి. సో నేనే తప్పు చేసిన ఫీలింగ్ వచ్చేసింది. సో బాబు కంపెనీ పంపించలేదు, ఇతనే తప్పు చేశాడు కాబట్టి ఇతనే అరెస్ట్ చేయాలని నన్నే అరెస్ట్ చేస్తారు. తప్పేవరిది? నాది. ఎందుకు? జనాల దగ్గర డబ్బులు తీసుకొని కంపెనీకి ఫార్వర్డ్ చేయాలి. కంపెనీకి ఫార్వర్డ్ చేస్తే కంపెనీ ఆటోమేటిక్గా ఇన్కమ్ కాదు కానీ ముందు వస్తువు ఇచ్చేది కదా. కంపెనీ ఎప్పుడు కూడా డబ్బులు ఇస్తానంటలా, నువ్వు జాయిన్ అవ్వు డబ్బులు ఇస్తానని చెప్పట్లా. నువ్వు జాయిన్ అయితే షాపింగ్ చేసావు అండ్ రెఫర్ చేస్తే రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. అది కంపెనీ ప్రిన్సిపల్. సో దీన్ని అర్థం చేసుకోలేక కొంతమంది మూర్ఖులు ఏం చేస్తుంటారంటే, నేను జాయిన్ అయ్యాను నాకు డబ్బులు రావట్లా. జాయిన్ అయితే డబ్బులు వస్తాయా? ఎవరు చెప్పారు? షాప్ చేస్తే షాపింగ్ చేసినందుకు నీకు వస్తువు వచ్చింది బయట ఎక్కడైనా సరే. రెఫర్ చేస్తేనే కదా డబ్బులు వచ్చేది, రెఫరల్ ఇన్కమ్. ఇక్కడ లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు ఇద్దరు రెఫర్ చేస్తే నీకు 1000 రూపీస్ వస్తుంది. నువ్వు ఇద్దరు రెఫర్ చేయి, ఇద్దరు రెఫర్ చేసినప్పుడు నీకు డబ్బులు రాకపోతే అప్పుడు అడుగు. సో ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా చాలామంది చేస్తుంటారు. యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ నెగిటివ్ కామెంట్స్ చూసి, నెగిటివ్ వీడియోస్ చూసి ఎవరు కూడా భయపడదండి. నా టీంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి వీడియో చూపిస్తారు. సో ఏదేదో పెద్ద రీసెర్చ్ చేసిన విధంగానే చాలామంది గొప్పగా ఫీల్ అవుతారు. సో ఒక నెగిటివ్ వీడియో చూపించి దాన్ని సర్క్యులేట్ చేసేసి సో ఇదే గొప్పగా ఫీల్ అవుతారు. అరే బాబు, యూట్యూబ్లో కొన్ని లక్షల విజయాలు పాజిటివ్లు ఉన్నాయి. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు డైమండ్ అవుతున్నారు. ఎటువంటి స్థాయి లేని వాళ్ళు చూడొచ్చు. మరి సుజాత మేడం టైలర్ డైమండ్ అయిపోయింది, వారానికి 2 లక్షలు తీసుకుంటుంది. నాజే మేడం డైమండ్ అయింది, వారానికి 2 లక్షలు. ఎలక్ట్రీషియన్ పెద్దిసిన శ్రీనివాస్ గురించి డైమండ్ అయిపోయాడు, వారానికి 2 లక్షలు. సో యాదగిరి సెక్యూరిటీ గార్డు 2 lakhs. ఆర్మీ ఆఫీసర్లు సోమశేఖర్ గురించి కానీ, నెక్స్ట్ అదేవిధంగా వికాస్ మా గురించి కానీ వీళ్ళందరూ 2 lakhs తీసుకున్నారు. నరేష్ గురించి సో ఎంటెక్ స్టూడెంట్ 2 lakhs తీసుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా రోల్ మోడల్గా తీసుకొని సో వాళ్ళ యొక్క పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలి. కానీ అలా చూడకుండా ఏదో ఒక చిన్న నెగిటివ్ వీడియో చూసేసి దాన్నే సర్క్యులేట్ చేసేసి అదేదో పెద్ద ఫ్రాడ్ లాగా మీరు చూపించాలనుకుంటే అలా ఏం మీ పప్పులు ఉడకండి. ఎందుకంటే నెగిటివ్ ఉంటే ఈరోజు నేను ఇక్కడ యూట్యూబ్లో ఫేస్బుక్లో లైవ్లోగా మాట్లాడుతున్నాను. ఏదైనా ఉంటే మరి నాకే ప్రాబ్లం అవ్వాలి కదా. మరి నాకే ప్రాబ్లం కానప్పుడు ఎందుకు మీరు అంత భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తప్పు అయితే నేనే చేయను. ముందుగా ఒకవేళ కంపెనీ నిజంగా ఫేక్ అనుకోండి, ఫ్రాడ్ అనుకోండి, నేనే ముందుండి దాన్ని స్టాప్ చేసేవాడిని. అలా నేను చేయకుండా ఈరోజు రాయల్టీగా లైవ్లో డైరెక్ట్గా మీకు కమిట్మెంట్ ఇచ్చి చెప్తానంటే ఈ బిజినెస్లో దమ్ముంది కాబట్టి. సో ఇలాంటి దమ్మున్న బిజినెస్ గురించి దమ్ముతో చేయండి. ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ మీరు రిపీట్ చేయొద్దు. నేను చెప్పిన నా టోటల్ ఎక్స్పీరియన్స్ 1 year బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎందుకు చెప్పానంటే ఒకటే ఉద్దేశం, నేను చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయొద్దని. సో ఒకేసారి మీరు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకొని ఈ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా 100% సక్సెస్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, సో కామెంట్స్ పాజిటివ్ పెడుతున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నెగిటివ్గా పెడుతున్న వాళ్ళు కూడా ధన్యవాదాలు అనమాట. ఎలా పెట్టినా ఇద్దరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ I will take as same as. సో either compliment or comment I can take in same way. రెండింటిని ఒకే రకంగా నేను తీసుకుంటాను అనమాట. సో కామెంట్స్ అయినా కాంప్లిమెంట్స్ అయినా రెండు ఒకే రకంగా ట్రీట్ చేస్తాను. సో నా యొక్క డ్రీమ్ ఒకటేనండి. సో 2018 దాకా సేఫ్ షాప్ గురించి నాకు తెలియలేదు. సో ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ ప్రతి గడప కూడా తెలియాలి, ప్రతి గడప తీసుకెళ్ళాలి, ప్రతి ఊరు గడ్డ సేఫ్ షాప్ అడ్డాగా మారిపోవాలి. ఇలా చేసేదాకా కూడా నా ప్రయాణం ఆగదు. సో ఖచ్చితంగా ఎవరైతే ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారో, సో ఎక్స్ట్రా ఇన్కమ్ లేదని బాధపడుతున్నారో, నెక్స్ట్ అదేవిధంగా కొంతమంది కరోనా ఎఫెక్ట్ వల్ల సంపాదన ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక గ్రేట్ ఆపర్చునిటీ అండి సేఫ్ షాప్ ద్వారా మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ యొక్క అవకాశాన్ని తీసుకోవాలనుకుంటే 100% నా నెంబర్ కాల్ చేయండి, మీకు నేను ఈ అవకాశం ఇస్తాను. నా ఫోన్ నెంబర్ 9492685470. మళ్ళీ చెప్తున్నాను, 9492685470. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఉంది, ఆ నెంబర్ కూడా చెప్తున్నాను, 9110599512. మళ్ళీ చెప్తున్నాను, 9110599512. సో ఈ యొక్క వీడియో చూసిన మీ అందరు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, నా ఎక్స్పీరియన్స్ మీకు నచ్చితే సో లైక్ చేయండి. సో ఎందుకంటే నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ కొంతమందికి గుడ్గా ఉపయోగపడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయాలంటే కంపల్సరీ షేర్ చేయండి. సో ఇది నేను యూట్యూబ్లో నా యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు కూడా
పేషెన్స్గా విన్నందుకు. సో జై హింద్, జై హోసేఫ్ షా. చూడండి, 45 minutes వీడియో ఇది, 45 నిమిషాల వీడియో. ఈరోజు మాట్లాడుతున్న మాటలు కాదు అవి. ఎన్ని సంవత్సరాల క్రితం మాట్లాడుతున్న మాటలు అంటే 5 years బ్యాక్, కరోనా టైంలో మాట్లాడుతున్న మాటలు ఇవి. 5 సంవత్సరాల క్రితం. కరెక్టేనా? ఏ రోజు ఈ వీడియో అప్లోడ్ చేశాను? ఒక డేట్ కనిపిస్తుంది, చెప్పండి. డేట్ చెప్పండి guys. ఎవరు జూలై పెట్టారు? 20, 2020. జూలై 20, 2020. జూలై 20, 2020 అంటే 2020 కరోనా టైం. జూలై అంటే ఆ టైంలో ఈ వీడియో అప్లోడ్ చేసి అప్పుడు మాట్లాడుతున్న మాటలు అవి. 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలే ఈ రోజు కూడా చెప్తుంటారు. మళ్ళీ కొత్తగా ఏమి చెప్పేది ప్రతిసారి మార్చి మార్చి చెప్పడానికి నా దగ్గర మాటలే లేవు. బిజినెస్ లో ఏమి ఉండవు చెప్పడానికి. అవి ఏమి ఉంటాయి రిపీటెడ్. ఓకే, ఈరోజు వాతావరణం పొడిగా ఉంది, మధ్యాహ్నం చల్లగా ఉంది, రేపు వర్షం పడుతుంది. వాతావరణం న్యూస్లు ఏముంటాయి? పొడిగా ఉంది, లేకపోతే మేఘాలు వస్తాయి, లేకపోతే వర్షం పడుతుంది. ఏం చెప్తాడు? కొత్తగా చెప్పడానికి ఏముండదు. సేమ్ షాప్ లో కూడా నువ్వేం చేయాలో చెప్పిందే చెప్తాం. పాడిందే పాట, పాచిపడ దాసట్టు అదే పాటలు చెప్తూ ఉంటాం. బట్ అది చెప్పడానికి ఓపిక ఉండాలి, వినటానికి ఓపిక ఉండాలి, కింద వాళ్ళకి చెప్పడానికి మళ్ళీ ఓపిక ఉండాలి, అన్నిటి కావాలి. క్లియర్? సో మళ్ళీ చెప్తున్నాను, ఈ బిజినెస్ అనేది ఒక 4 సంవత్సరాలు కంటిన్యూగా చేయాల్సిన ప్రాసెస్. కంటిన్యూగా ఎలా ఉండాలంటే, సేఫ్ షాప్ అనే దాంట్లో నువ్వు సక్సెస్ కావాలంటే ముందు సేఫ్ షాప్ అనే బిజినెస్ గురించి నీకు పిచ్చి పట్టాలి. చెప్పండి, ఏం పట్టాలండి? పిచ్ అంటే ఏంటంటే, సో సేఫ్ షాప్ లో ఎలా అయినా సక్సెస్ కావాలని నిద్ర పట్టకపోవడం పిచ్చి. అంటే ఈ పిచ్చికి లక్షణాలు. సేఫ్ షాప్ అనే పిచ్చికి నిద్ర సరిగ్గా పట్టకపోవటం, సేఫ్ షాప్ లో సక్సెస్ కావాలని తపన పడటం, దాని గురించి ఆలోచన రావటం, ఎక్కువ ఆలోచన రావటం, పిచ్చికి ఇవన్నీ లక్షణాలు. జూమ్ ఆన్ చేయగానే టక్కమని జూమ్కి వచ్చేయటం. 5:45కి జూమ్ ఆన్ చేస్తే టక్కమని జూమ్కి వచ్చేయటం. అంటే వాళ్ళకి పిచ్చి పట్టినట్టు. జూమ్ ఆన్ చేసినాక టక్కమని జూమ్కి వచ్చేసి కెమెరా ఆన్ చేసుకొని కూర్చోవటం. ఈ పిచ్చికి లక్షణాలు. జూమ్ లో ఏం కూర్చుంటారండి? కెమెరా ఆన్ చేసుకుని కూర్చుంటారు. అండ్ కెమెరా ఆన్ చేసుకోవడంతో పాటు జూమ్ లో ల్యాప్టాప్ లో కనెక్ట్ అవుతారు. ఆ పిచ్చికి ఇదిగోండి, నేను జూమ్ ఆన్ చేయగానే వచ్చిన వాళ్ళు వీళ్ళు. మళ్ళీ ముగ్గురు వచ్చారు. వీళ్ళందరూ ఇక బేబీ మేడం, సురేఖ మేడం, శ్రీనివాసులు, గణేష్, వీళ్ళందరూ పిచ్చి అనమాట. పిచ్చి కూడా ఫుల్ పిచ్చి పట్టలేదు, నాలాగా ఫుల్ పిచ్చి కాదు, వీళ్ళు హాఫ్ పిచ్చి కాదు. సగం పిచ్చి, పావు పిచ్చులు ఉంది మనకి. అందుకే చాలా మంది కెమెరాలు ఆఫ్ లో పెట్టుకుంటారు. అర్థమవుతుందండి? పిచ్చి ఎలా ఉండాలంటే సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోవాలి. తారా స్థాయిలో పిచ్చి ఉండాలి. పిచ్చి ఎలా, ఏ స్థాయికి ఉండాలి? తారాస్థాయిలో. తారా స్థాయిలో. అరే బాబు, ఈ పెద్ద మెంటలోడు రా, పెద్ద క్రాక్ గాడు రా, పెద్ద పిచ్చోడు రా అంటారు కదా బయట. అలా మన గురించి, సేఫ్ షాప్ గురించి ఎవరైనా మాట్లాడితే, ఒరే బాబు వాడు పెద్ద సేఫ్ షాప్ సైకోరా, సేఫ్ షాప్ మెంటలోడు రా, సేఫ్ షాప్ పిచ్చోడు రా బాబు, పిచ్చోడు రా అనాలి. అలా అనాలి. అలా అనాలి అంటే నీకు క్వాలిటీస్ ఏముండాలంటే, ఫస్ట్ జూమ్ దగ్గర మొదలవుతుంది. నీ యొక్క ఫస్ట్ రోజువారీ ఉదయం దినచర్య జూమ్ తోనే మొదలవుతుంది. జూమ్ ఎప్పుడు వచ్చి దాన్ని వెయిటింగ్ చేయాలి నైట్ అంతా. ఎప్పుడు 5:45 లేదా ఎప్పుడు జూమ్ లిక్ టక్కమని నేనే ముందు రావాలి. చిన్నరా గురించి జూమ్ ఆన్ చేయగానే టక్కమని ఫస్ట్ నేనే ఉండాలి అని పెట్టుకోవాలి మైండ్ లో. లేదా మీ అప్లైన్ ఎవరైనా జూమ్ ఆన్ చేయగానే టక్కమని నేను ఉండాలని పెట్టుకోవాలా. నెక్స్ట్, మీ అప్లైన్ లో కెమెరా ఆఫ్ లో పెట్టుకున్నారా లేదా అనవసరం. ఇప్పుడు నా అప్లైన్ తో నా పని లేదు. నా అప్లైన్ నరేంద్ర గురించి జూమ్ చేస్తున్నాడు నాకు తెలియదు, నరేష్ గురించి జూమ్ చేస్తున్నాడు తెలియదు, పెద్దిన్ శ్రీనివాస్ గురించి జూమ్ చేస్తున్నాడు తెలియదు, వాళ్ళు ఎవరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఐ డోంట్ కేర్ అబౌట్ మై అప్లైన్స్. బట్ ఐ వాంట్ మై టీమ్. నేను నా టీము పర్ఫెక్ట్ గా ఉండాలి. నా అప్లైన్స్ ఆల్రెడీ పెద్ద స్థాయిలో వెళ్ళిపోయారు. వాళ్ళు ఆల్రెడీ కష్టపడ్డారు, అయిపోయింది, డబ్బులు సంపాదించుకుంటారు, హ్యాపీగా రిలాక్సేషన్ లో ఉన్నారు. బట్ నేను అలా ఉండొద్దు, నా టీంని అలా ఉంచొద్దు అని నా తపన. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు డైమండ్ అయిపోయి దీంట్లో కూర్చున్నాను కూడా నో.
నా వయసు ఇప్పుడు 40 ఏళ్ళు. ఇంకొక 20 ఏళ్ళు 60 ఇయర్స్ వరకు కూడా ఇదే విధంగా జూమ్ ఆర్గనైజ్ చేస్తా ఉంటా. కంబైన్ జూమ్ ప్రతి శుక్రవారం చెక్ రిలీజ్ అయినటువంటిది, ప్రతి మంగళవారం ఉంది. టూ టైమ్స్ ఉంది కంబైన్ జూమ్. అండ్ మిగతా జూమ్లు ప్రతిరోజు జూమ్ ఉండేది. ఎవరైనా నన్ను పిలిస్తేనే వెళ్ళి వాళ్ళ జూమ్ లో మాట్లాడతాను మిగతా రోజుల్లో కూడా. నేను మాత్రం ఒక రెస్పాన్సిబుల్ జూమ్ పెట్టుకుంటాను. ఆ జూమ్ ని కంటిన్యూ చేస్తాను. అక్కడ నేను లీడర్స్ క్రియేట్ చేస్తుంటాను. కొత్త బ్యాచ్ క్రియేట్ రాగానే వాళ్ళ ఒక లెవెల్ తీసుకొచ్చి వాళ్ళ జూమ్ సపరేట్ చేస్తాను. టోపాస్ దాకా తీసుకొస్తాను. టోపాస్ రాగానే బాబు నేను ఇంకా నేను వెళ్ళిపోయాక మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చింది. టోపాస్ దాకా రాగానే బాబు నువ్వు వెళ్ళిపోయాక మళ్ళీ టోపాస్ రాగానే నువ్వు వెళ్ళిపోయాక నువ్వు రాగానే టోపాస్ వెళ్ళిపోయాక నేను టోపాస్ దాకా తీసుకొస్తాను ఒక బ్యాచ్ ని జూమ్ లో. టోపాస్ రాగానే వాళ్ళని పంపించేస్తాను బయటకి. బాబు నువ్వు వెళ్ళు, నువ్వు సపరేట్ జూమ్ పెట్టుకో. క్లియర్. ఏ అంటే టోపాస్ తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జూమ్ ఆర్గనైజ్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. అది నా ప్రాసెస్. స్వామిదాస్ జూమ్ సపరేట్ చేసుకుంటాడు, వంశీ మేడం సపరేట్ చేసుకుంటుంది, జరా సింహాసనం సపరేట్ చేసుకుంటాడు, బేబీ మేడం సపరేట్ జూమ్, ఇప్పుడు లీనా మేడం కూడా సపరేట్ జూమ్. మొత్తం టోపాస్ లీడర్స్ అందరూ సపరేట్ జూమ్లు అయిపోయినాయి. ఇప్పుడు నేను జూమ్ ఎవరికి పెడుతున్నాను? టోపాస్ కాని వాళ్ళకి. ఎవరైతే ధర్నాస్ రవి ఉన్నారో, ధర్నాస్ రవి, వెంకట్ సాగర్, జ్యోతి అండ్ సుధాకర్, వాసుమలరాజు, వీళ్ళకి నేను ఆర్గనైజ్ చేస్తాను ప్రతిరోజు. వీళ్ళలో కూడా టోపాస్ కాగానే పక్కన పెట్టేస్తా. బాబు ధర్నాస్ రవి టోపాస్ వెళ్ళిపో, వెనకంలోకి వెళ్ళిపో. బాబు జ్యోతి మేడం టోపాస్ వెళ్ళిపో, పక్క వెళ్ళిపో. బాబు వెంకట సాగర్ నువ్వు వెళ్ళు టోపాస్, నువ్వు సుధాకర్ వెళ్ళు పక్కకి వెళ్ళు. అంతా బ్యాచెస్ తయారు చేసి పక్కన పంపించేస్తా ఉంటాను. ఈ విధంగా నేను జూమ్స్ ఆర్గనైజ్ చేస్తాను. ఇలా కొత్త కొత్త వాళ్ళని క్రియేట్ చేసుకుంటూ పోతుంటారు. సో ఈ సేమ్ షాప్ అనేది పిచ్చి, మామూలు పిచ్చి పట్టకూడదండి. అల్టిమేట్ పిచ్చి, సాచురేషన్ పాయింట్ లో పిచ్చి స్థాయిలో ఉండాలి. సో నిజంగా మీ అందరికి అంత పిచ్చి ఉంటే పక్కగా మీరు డైమండ్స్ వస్తారు. మరి అంత పిచ్చి ఉందా? పిచ్చి ఉంటే నాకు కనిపించాలి. కనిపించాలి సరిగ్గా. Yes, పిచ్చోళ్ళు Madhu. ఇలా ఉంటారు. ఎస్ మా పిచ్చోళ్ళు ఇలా ఉంటారు. పిచ్చోళ్ళు స్వామిదాస్ లాగా ఉన్నాడు. స్వామిదాస్ రూబీలో ఎవరికి వచ్చాడు, 4000 టీంలు వచ్చింది. పిచ్చోళ్ళు లాగా ఇలా ఉంటాడు పొద్దు పొద్దునే. పిచ్చోళ్ళు ఇలా ఉంటారు. పిల్లలను వదిలిపెట్టేసి వంట వంట వారికి వదిలిపెట్టేసి సంజయ్ మేడం పిచ్చి చూశారు కదా. ల్యాప్టాప్ కొనుక్కొని మళ్ళీ కొత్త ల్యాప్టాప్ కొనుక్కుంది మొన్న. పిల్లలు ఆల్రెడీ ల్యాప్టాప్ ఆడుకుంటారు, మళ్ళీ కొత్త ల్యాప్టాప్ కొనుక్కొని మళ్ళీ పిచ్చి పట్టింది. పిచ్చోళ్ళు అలా ఉంటారు. ఓకేనా. ఇక పిచ్చోళ్ళు ఇక ఇలా ఉంటారన్నమాట. ఇక లీనా మేడం పిల్ల మొత్తం వంట వార్పు మొత్తం వదిలిపెట్టేసి ఇలా కూర్చునేది అనమాట. పిచ్చోళ్ళు ఇలా ల్యాప్టాప్ లో కూర్చుంటారండి. వీళ్ళు నిజమైన పిచ్చోళ్ళు. మల్లికార్జున ఇక పిచ్చోడు కాబట్టి కూర్చున్నాడు ఎట్లా. అర్థమైందా? మిగతా వాళ్ళు కెమెరాలు ఆన్ చేసుకుని మొబైల్లో కూర్చున్న వాళ్ళు సగం పిచ్చోళ్ళు డైమండ్ అవుతారని నేను గ్యారంటీ ఇవ్వను. పిచ్చి పూర్తిగా ఉంటేనే డైమండ్ అవుతారు. పిచ్చి పూర్తిగా ఉంటేనే డైమండ్ అవుతారు. లోలో పెట్టమ్మా. సార్ పిచ్చి పీక్ స్టేజ్ లో ఉండాలి. పిచ్చి ఎలా ఉండాలి చెప్పండి? పీక్ స్టేజ్కి వెళ్ళాలి మోర్. అరే బాబు ఈ పిచ్చి తారా స్థాయికి వెళ్ళిపోయిందిరా, సాచురేషన్ పాయింట్ లోకి వెళ్ళిపోయిందిరా అనాలి. అప్పుడే వాళ్ళు డైమండ్ అవుతారు, వాళ్ళే యూసీఎల్ అవుతారు. Clear? Yes, Madhu. అది నెక్స్ట్. మరి జూమ్ కి వస్తే పిచ్చి వచ్చినట్ట. ఇప్పుడు ఉదాహరణకి వాసుమల్ల రాశారు జూమ్ కి వస్తున్నాడు. ఎస్, జూమ్ కి వస్తున్నాడు, కెమెరా ఆన్ చేసుకున్నాడు, ల్యాప్టాప్ లో కంటాడు. మరి ఇది పిచ్చేనా? ఇది కూడా నిజమైన పిచ్చి కాదు. ఒక జూమ్ తోనే పిచ్చి ఎక్కినట్టు కాదు. జూమ్ కి వచ్చి కూర్చున్నంత మాత్రం డైమండ్ కాలేవు. జూమ్ కి వచ్చిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఉంది. జూమ్ తర్వాత చేయాల్సిందే అసలైన పని. ఆ అసలైన పని పేరే సేఫ్ షాప్ ఫీల్డ్ వర్క్. అసలైన పని పేరు సేఫ్ షాప్ ఫీల్డ్ వర్క్. జూమ్ కి వచ్చినంత మాత్రాన, కెమెరా ఆన్ చేసినంత మాత్రాన, ల్యాప్టాప్ లో కనెక్ట్ అయినంత మాత్రాన నువ్వు డైమండ్ కాలేవు. సేఫ్ షాప్ లో నీకు అప్లైన్ అనే వాళ్ళు జస్ట్ గైడ్ లైన్స్ ఇస్తారు. పని చేయాల్సింది ఎవరు? మనమే మనమే. క్రియేట్ చేసుకోవాలి. Yes, Madhu. బాబు నువ్వు ఇలా చేయమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళమ్మా, నువ్వు ఇక్కడికి వెళ్ళమ్మా అన్ని చెప్పడానికి ఉండదు. అప్లైన్ చెప్తారు, నువ్వు ఫ్రెషర్ లో ఉన్నప్పుడు చెప్తారు, లేదా మహా అయితే బ్రాంజ్ చెప్తారు, సిల్వర్ జాబ్ చెప్తారు. నువ్వు ప్లాటినం అయ్యావంటే నువ్వు పెద్ద మనిషి అయిపోయావు. నువ్వు పెద్ద మనిషి అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలి? నువ్వే ప్రతిరోజు అప్లైన్ కాల్ చేసుకొచ్చి, గురుజీ ఈరోజు నా ఫీల్డ్ వర్క్ ఇది, నా రిపోర్ట్ ఇది, నా వర్క్ ఇది, నా ప్లాన్లు ఇవి, నా ఫాలోఅప్లు ఇవి, ప్రతిదీ నువ్వు పెడుతూ ఉండాలి. నీకు బొట్టు పెట్టి ఎవరు చెప్పరు. నువ్వు పెద్ద మనిషి అయిపోయావు సార్. నువ్వు పెద్ద మనిషి అయిపోయిన తర్వాత నీ ప్రోటోకాల్ ప్రకారము నువ్వు ప్రతి ఒక్క అప్లైనర్ లో నీకు ఎవరైతే నీకు ఇంటిమేషన్ ఉంటారో, నీకు మినిమం వీనస్ లెటర్ దాకా నువ్వు టచ్ లోకి వెళ్ళిపోవాలి.
నరేష్ గురించి దాకా నువ్వు టచ్లోకి వెళ్ళిపోవాలి. నువ్వు ప్లాటినం అయిన తర్వాత నువ్వు నరేష్ గురించి దాకా ఏం చేయాలా? ప్రతిరోజు నీ వర్క్ నువ్వు చూపించుకొని వర్క్ క్రియేట్ చేసుకొని టీంని పరిగెత్తించాలా. నీ లెఫ్ట్ రైట్ ఏదైతే టీం ఉందో అది నీ టీము. నీ లెఫ్ట్ రైట్ టీం ఏదైతే ఉందో అది ఎవరి టీం అండి చెప్పాలి. నీ లెఫ్ట్ రైట్ టీం నా టీం ఏదైతే గురించి అది ఎవరి టీము? నా టీము. నా నా టీం టీమే గురుజీ. నీ టీమే. అది నీ టీం అని నేను ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లా. నీ లెఫ్ట్ రైట్ ఉన్న టీం నీ టీమే. నీ టీంకి నువ్వు సంపూర్ణంగా గైడ్లైన్స్ ఇవ్వచ్చు, సంపూర్ణంగా వాళ్ళతో వర్క్ చేయించవచ్చు, హ్యాపీగా వాళ్ళతో నువ్వు Yes, ఇంటరాక్షన్ అవ్వచ్చు. ఇదిగో చూడండి, నిన్నటి రోజు ఎక్కడైతే అచీవ్మెంట్లు జరిగినాయో ఎవరు చెప్పలా నాకు. ఇట్లా బాబు చిన్నారావు నువ్వు ఇలా సెలబ్రేషన్ చేయండి నాకు నరేష్ గురించి చెప్పాడా, లేదా నరేంద్ర గురించి చెప్పాడా, పెద్ద శ్రీనివాస్ గురించి చెప్పాడా? నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లా. ఇప్పుడు నా పిల్లలండి ఈరోజు బర్త్డే, నా పిల్లల బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే చెప్పమని నువ్వు చెప్తారా? చెప్పండి. అవుమార్. ఎవరు చెప్పరు ఎవరు చెప్తారా? అవును. అలానే నా పిల్లలు 26 మంది ఇండియా లెవెల్లో టాప్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేశారండి. ఇండియా లెవెల్లో టాప్ పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళు. మరి వాళ్ళకి సెలబ్రేషన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? నాదే. ఇదిగోండి, మరి అన్ని చోట్లకి మీరు రావచ్చుగా గురించి అంటే అన్ని చోట్ల నేను రావటం లేదు. నేను రావాలని నాకు ఉంది, మరి నేను పిలవాలి కదా. పిలిస్తే నాకు వచ్చేది. ఎక్కడికైనా నేను చాలా చోట్లకి ఆల్రెడీ షెడ్యూల్ పెట్టాను. బట్ పైన ఉన్న వాళ్ళు వద్దు వద్దు అన్నారు. అంటే వాళ్ళకి పనులు ఉన్నాయి. మరి నేనేం చేయాలి? నేను అన్ని చోట్ల టీం షెడ్యూల్ ఇచ్చాను. వాళ్ళకి వద్దన్నప్పుడు నేనేం చేయలేను కదా. నేను ఆర్గనైజ్ చేసేసాను. నిన్న 12వ తారీఖు ఇదిగోండి కేక్ కటింగ్ సెలబ్రేషన్ పెట్టాను. ఇక్కడ లోకల్ ఉన్నవాళ్ళు వాసుమల్ల ఎలీషా వచ్చాడు, జట్టి నీరజ్ వచ్చాడు. వాళ్ళకి సన్మానాలు చేశాము. ఎన్ని గురూజీకి వికాస్ గురించి పెట్టాను. అండ్ ర్యాంక్ కూడా కంప్లీట్ చేశాడు. వై రాజరత్నం ర్యాంక్ కూడా ఫినిష్ చేశాను. నేను రాలేకపోతున్నానని చెప్పేసి మిగతా టీంలో వాళ్ళ అప్లైన్స్ అందరికి ఇంటిమేషన్ ఇచ్చి మీరు టీంలో సెలబ్రేషన్ చేయమంటే చక్కగా చేశారు. ఇంకో శివాని మేడం చేసుకుంది వాళ్ళ టీంలో. బోనా మేడంకి, శివాని మేడంకి, నెక్స్ట్ అనిత మేడంకి అండ్ లక్ష్మి మేడంకి నలుగురు కూడా ఇంకో సెలబ్రేషన్ చేసుకున్నారు. చక్కగా చేసుకున్నారు సెలబ్రేషన్స్. అవి కూడా వికాస్ గురించి పంపించా. ఇండియా లెవెల్లో నెంబర్ 1 శివాని మేడం, శాంపతి మేడం. నెక్స్ట్ చక్కగా చేస్తున్నాడు. ఉపేందర్ సార్ చేస్తున్నాడు. వాళ్ళ రాఘవయ్య సార్ వాళ్ళ అప్లైనర్. ఎవరైతే ఒక అప్లైనర్ కి బాధ్యత ఉండాలి సార్. మా టీంలో ఇగో ఇలా అచీవ్మెంట్ చేశారు, వీళ్ళకి సెలబ్రేషన్ చేయించాలని ఒక అప్లైనర్ కి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎవరైతే ఒక ప్లాటినం ఉన్నారో, గోల్డ్ ఉన్నారో వాళ్ళకి తెలిసి ఉండాలి. ఏదో ఒక అప్లైనర్ పిలిపించుకొని ఇలా సెలబ్రేషన్ చేయించుకోవాలని. రాఘవయ్య మంచి అప్లైన్ కాబట్టి వాళ్ళ టీం కోసము ఇక సెలబ్రేషన్ చేయించుకున్నాడు ఉపేంద్ర సార్ పిలిపించుకొని. క్లియర్. ఇది నేను పిచ్ అంటే ఇదండి. పిచ్ అంటే ఏంటి? ఇది ఏం చేయాలి టీంకి ఏ విధంగా చేస్తే వాళ్ళు ఎంకరేజ్ గా అవుతున్నారు, టీంని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా. ఒక్కొక్క క్వాలిటీ ఉండేది ఒక్కొక్కళ్ళకి. ఒకళ్ళు ఇప్పుడు వాసమల్ల రాసారు జూమ్ కొత్తాడు పర్ఫెక్ట్ గా, ట్రైనింగ్ కొత్తాడు, మీటింగ్ కొత్తాడు. పని పరంగా టైం కేటాయించడు. ఆ లోపం ఉండొద్దు. పని పరంగా టైం కేటాయించాలి. లేదా మేడం జూమ్కి వచ్చింది, వర్క్ పాయింట్ బాగానే చేసింది, బట్ ఈ మీటింగ్ లో ట్రైనింగ్ కరెక్ట్ గా ఆర్గనైజ్ చేయదు. అందుకే సగం పిచ్చి. ఇంకా నేను కొంతమంది పేర్లు చెప్తే ఫీల్ అవుతుంటారు, నేను చెప్పలేను. రకరకాల మనుషులు, రకరకాల ఆలోచనలు. జూమ్ లో ఇలా చెప్తే బాధపడుతుంటారు. నేను చెప్పకుండా ఉండలేదు. ఏ అంటే నేను ఏది కరెక్టో అదే చెప్పాలి. రాంగ్ అని చెప్పాలి. ఒక జూమ్ లో నేను అన్ని విషయాలు అంతే చెప్తా సార్. పర్ఫెక్ట్ గా చేయాలి. మీకు ఎలా చేయాలి నేను ఆల్రెడీ చెప్పాను. ప్రతి ఒక్క లీడర్ చెప్పాను. 26 మంది టార్గెట్ బిల్డర్స్ అందరికి, వాళ్ళ అప్లైన్స్ అందరికి లైన్ లో తీసుకొని మరి చెప్పా సెలబ్రేషన్ చేయండి అని. సెలబ్రేషన్ చేయాలి. లేకపోతే ఏమైంది? కొంతమంది మేము ఇప్పుడు కాదు తర్వాత చేస్తాం అంటారు. చెప్పండి, మొన్న ఎలక్షన్స్ లో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు పోటీలు అయినప్పుడు 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. సెలబ్రేషన్ 4వ తారీఖు చేశారా, 10వ తారీఖు చేశారా? చెప్పండి. మొన్న ఐపీఎల్ 4వ తారీఖునే మారచ్చు. ఐపీఎల్ ఎవరు కొట్టారు? మ్యాచ్లు కూడా చూడలేదు. ఎవరు బెంగళూరు కొట్టిన వాళ్ళు నాకు సరిగ్గా తెలియదు. మొన్న ఎవరు గురుజీ చెప్తుంటే విన్నాను. మ్యాచ్ సెలబ్రేషన్స్ అప్పుడే స్టేడియంలో చేశారా, లేకపోతే
తెల్లారి ఇంటికి వచ్చినా తీసుకున్నారా? అప్లై చేశారు. అప్లై చేస్తున్నా. ఒక సెలబ్రేషన్, ఒక ఉత్సాహం అనేది, ఒక ఎంజాయ్మెంట్ అనేది స్పాట్ లో జరగాలి. క్లియర్? సో Yes, పిచ్ Mark. అంటారు. దీన్ని ఏమంటారండి? దీన్ని ఏమంటారు? పిచ్చి. దీన్ని ఏమంటారు? పిచ్చి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇక్కడ మేరా మేడం చేయాలి, లేకపోతే మేరా మేడం చేయాలి, బేబీ మేడం చేయాలి పెట్టుకోవద్దు. ఎవరి వాళ్ళు పిచ్చి పెట్టిన ఎవరికైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు చిన్నారావుకి నాకు ఏ అప్లై వరకు వచ్చి ఏ సన్మానం చేయదా, నాతో ఎవరు వచ్చి కేక్ కటింగ్ చేయించలా, నేనే నా టీంకు చేపించుకుంటా ఉంటాను. నాకు ఎవరు అప్లై లేరు ఇక్కడ దగ్గరలో. ఏ అప్లై వచ్చి నాకు చేయరు. అర్థమవుతుందండి? ఎప్పుడైనా చూసారా? వరుసగా నేను అప్పుడు అంతకుముందు కూడా చాలా కాంటెస్ట్లు విన్నర్స్ అయ్యాను. ఎప్పుడైనా చిన్నారావు గారు మీరు విన్నర్ అయ్యారు అని వచ్చి నాతో కేక్ కటింగ్ చేయించిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? No, Mark, ఎవరు చెప్పలేదు. వాళ్ళు రాలేదని కూడా వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడతాను నేను. వాళ్ళు రాలేని సిచ్యువేషన్ ఏ అంటే వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ ఉంటారు, వాళ్ళు వచ్చి నాకు వచ్చి చేయలేరు. మరి నాకు మిస్ అయిందని నేనేం చేయాలి? మీ పిల్లలు చేస్తున్నారు Mark. టీమ్ కి ఇవ్వాలి. నాకు మిస్ అయిందని నా పిల్లలకి నేను ఇవ్వాలి కదా, అది నా రూల్ కదా, అది నా బాధ్యత కదా. సో సిస్టమ్ మెయింటైన్ చేసే వాళ్ళు, 600 రూపాయలు సైన్ అప్ తీసుకున్న వాళ్ళు మరి ఆ పనులు చేయాలి. 600 డబ్బులు తీసుకొని జేబులు పెట్టుకోవడం కాదు. సైన్ అప్ డబ్బులు వస్తే ఆ సైన్ అప్ డబ్బులతో టీం కోసం ఏం చేయాలో ఆ పనులు చేయాలి. దాన్ని పిచ్ అంటారు. క్లియర్? Yes, Mark. పిచ్చి పూర్తిగా ఎక్కించుకుంటారా? మా గురించి. చెప్పండి. ఎస్ గురు. నెక్స్ట్ సేఫ్ షాప్ పరంగా నిజంగా పిచ్చున్నోళ్ళు అప్లైన్ దగ్గర ఏ కరెక్షన్ వచ్చినా తీసేసుకుంటారు. అప్లైన్ దగ్గర ఏ కరెక్షన్ వచ్చినా నిజంగా పిచ్చుంటే, నిజంగా నీకు సేఫ్ షాప్ పరంగా పిచ్చుంటే, నువ్వు డైమండ్ అవ్వాలనుకుంటే, నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు డైమండ్ కావాలనుకుంటే, నిజంగా నీకు అనిపిస్తే అప్లైన్ దగ్గర కరెక్షన్ వస్తే యాజ్ ఇట్ ఈజ్ ముందు యాక్సెప్ట్ చేసి పడేస్తారు. ఎగోకు తీసుకోరు. కరెక్షన్ తీసేసుకోవాల్సిందే పాజిటివ్ గా. ఆల్వేస్ పాజిటివ్ గా తీసుకోవాలి కరెక్షన్. ఏ మిస్టేక్ ఉన్నా ఆ మిస్టేక్ తీసేసుకోవాలి. గురూజీ మీరేం తీసుకుంటున్నారు, మీకు యూట్యూబ్ ఛానల్ తీసేయమన్నారు కదా, ఫేస్బుక్ తీసేయమన్నారు కదా, మీరు తీసేసారా అని కొంతమంది నా గురించి డిస్కషన్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ తీసేయమని చెప్పారు అప్లైన్లు, కాదంట్లా. బట్ అదే అప్లైన్లో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ నడిపిస్తున్నారు. నరసింహరావు గురించి నడిపిస్తున్నాడు, సంజయ్ జైన్ గురించి నడిపిస్తున్నాడు, వికాస్ గురించి నడిపిస్తున్నాడు, అందరూ నడిపిస్తున్నారు. నేను చేసే పనులు సేఫ్ షాప్ కి ఎదుగుదల కోసం నేను చేస్తున్నాను. సేఫ్ షాప్ కోసం ఎదుగుదల కోసం నేను చేస్తున్నాను. సేఫ్ షాప్ ని డెవలప్మెంట్ కోసం నేను చేస్తున్నాను. కానీ సేఫ్ షాప్ ని నాశనం చేసే చెయ్యమన్న పని కూడా ఇంకెక్కువ చేస్తున్నాను. కానీ చేయొద్ద పని చేయడం నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను అంటే దీనివల్ల నాకు లాభము, నా టీంకి లాభము, వాళ్ళు చూపించుకుంటా కూడా, నాలెడ్జ్ తీసుకుంటా కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇది లాభం అని నేను చేస్తున్నా. నష్టమైన పని నేను ఎందుకు చేస్తాను సార్? నష్టమైన పని నేను చేయను. అప్పట్లో స్వతంత్రం కోసం కూడా పోరాటం చేసిన వాళ్ళు 2 ఉన్నారు. ఒకళ్ళేమో మితవాదులు, ఇంకొకళ్ళు అతివాదులు. మితవాదులు అంటే అహింస. బ్రిటిష్ వాళ్ళు కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టుకోవాలి, కాలితే కాల్పించుకోవాలి, రేప్ చేస్తే రేప్ చేయించుకోవాలి, ఏం చేసినా చేయించుకోవాలి. ఇది అహింస. అహింసతో సైలెంట్గా ఉండాలి. అహింస. అదే మార్గంలో దాదాబాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, గాంధీజీ వీళ్ళందరూ అదే అహింస ప్రకారం వెళ్ళారు. బట్ అల్లూరు సీతారామరాజు ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నాడు, సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు. వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అహింస కాదు, ముళ్ళుని ముళ్ళుతో తీయాలి. వాళ్ళు తుపాకీ తీస్తే మనం తుపాకీ తీయాలి. ప్రైవేట్ ఆర్మీ తయారు చేశాడు సుభాష్ చంద్రబోస్, నేతాజీ. ఈరోజు చాలా మంది అహింస ద్వారా మనం స్వతంత్రం తెచ్చుకున్నామని చెప్పేసి పుస్తకాల్లో రాశారు. కానీ నిజం చెప్పాలంటే అహింస ద్వారా స్వతంత్రం రాలా. అహింస ద్వారా స్వతంత్రం రమ్మంటే జీవితకాలం తపస్సు చేసిన ఇప్పుడు కూడా స్వతంత్రం వచ్చేది కాదు. నేను సైలెంట్గా ఉంటాను, మీరు వెళ్ళి మా దేశం వదిలిపోమంటే ఎవరు వదిలిపోరు. అర్థవుతుంది. ఎంతో మంది అమరులైపోయి ప్రాణాలు అర్పించి దేశం కోసం పోరాటం చేశారు. చివరిగా సుభాష్ చంద్రబోస్ చేసిన ఒక యుద్ధం ప్రకటన చేశాడు దేశం పైన, బ్రిటిష్ వాళ్ళ పైన. ప్రైవేట్ ఆర్మీ క్రియేట్ చేసి పడేశాడు. అలాంటి మహానుభావుల యొక్క కృషి వల్ల ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది.
కానీ ఎందుకు పుస్తకాలు అలా రాశారు అంటే హింసని ప్రేరేపించకూడదు, హింస వల్ల మనుషులు చచ్చిపోతారని. నేను ఇక్కడ హింసని ప్రేరేపించట్లా, మిమ్మల్ని వెళ్ళి కొట్టమంట్ల, జనాల్ని పేల్చమంట్ల, కాల్చమంట్ల. ఒక నెగిటివ్ పర్సన్ ఉంటే ఆ నెగిటివ్ పర్సన్ ని మనం ఎటువంటి ఎక్కడ వాడిని డిఫెన్స్ చేయకుండా, ఎదిరించలేకుండా, మనం మాట్లాడకుండా సైలెంట్ గా అతను చెప్పే మాటలు వింటూ ఉంటామంటే మనం ఏ మార్గంలో ఉన్నట్టు? ఒకడు వచ్చాడు సేఫ్ షాప్ గురించి నెగిటివ్ మాట్లాడుతూ ఉంటాడు, బ్లేమ్ చేస్తుంటాడు. ఆ నెగిటివ్ నువ్వు తీసేయలేకపోతే అది కరెక్టా? నెగిటివ్ ని తీసేయాలా వద్దా? ఇప్పుడు గురుజీ వాళ్ళు ఏం చెప్తారు? టైగర్ యూట్యూబ్ ఛానల్ తీసేయి, ఫేస్బుక్ తీసేయి, సైలెంట్గా ఉండు, నువ్వు ఎవరితో డిస్కషన్ చేయొద్దు అంటారు. కరెక్ట్, నేను కదనట్లేదు. నేను కూడా ఉండొచ్చు. ఎప్పుడు నాకు కూడా వారానికి 4 లక్షలు వస్తే, నా కింద వాళ్ళు కూడా వారానికి 4 లక్షలు వస్తే, అర్థమవుతుంది. అందరూ సేఫ్ షాప్ లో వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే 100% అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్తో పనే లేదు, ఫేస్బుక్తో పనే లేదు, నాకు ఇన్స్టాగ్రామ్తో పనే లేదు. నేను సేఫ్ షాప్ ని సోషల్ మీడియా వేదిక ప్రచారం చేస్తున్నా. ఏం చేస్తున్నా సార్? సోషల్ మీడియా వేదిక ఏం చేస్తున్నాను? ప్రచారం చేస్తున్నారు. చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాను. 9,333 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 658 వీడియోలు ఉన్నాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్తే ఈ వీడియోలన్నీ గతంలో నేను చెప్పిన వీడియోలు, గత 6 సంవత్సరాల నుంచి నేను మాట్లాడిన ఏ స్టెప్ ట్రైనింగ్ ఇక్కడ ఉంది, కోడ్ ట్రైనింగ్ ఇక్కడ ఉంది, 5 డేస్ లెర్నింగ్ కోర్స్, 7 డేస్ లెర్నింగ్ కోర్స్ ఇక్కడ ఉంది, కౌంటర్ వీడియోస్ ఇక్కడ ఉన్నాయి, సజ్జనార మీద కౌంటర్, యూట్యూబ్ ఛానల్ మీద కౌంటర్ వీడియోస్, ఫంక్షన్ వీడియోస్, ఫస్ట్ యానివర్సరీ ఉంది. సో నా యొక్క ఆఫ్టర్ ప్లాన్ తర్వాత ఏమేమి వీడియోలు చూపించాలి అవి ఉన్నాయి. అలానే దిశ గురించి వీడియోస్ ఉన్నాయి, ర్యాంక్ రత్న అవార్డ్స్ ఉన్నాయి, లండన్ వీడియోలు ఉన్నాయి. అలానే రకరకాల వీడియోస్ ప్లాన్ తర్వాత జీసీఆర్ ఎడ్యుకేషన్ వీడియోస్, నా ఎడ్యుకేషన్ వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ నేను దేనికోసం చేస్తున్నాను సార్? దేనికోసం చేస్తున్నాను అంటే నేను గ్యారా చిన్నారా దేవుడు కాదు అన్ని చోట్లకు రావడానికి. నేను అన్ని చోట్లకు రాలేను కాబట్టి అట్లీస్ట్ నా నాలెడ్జ్ రావాలని నేను నాలెడ్జ్ పనిచేస్తున్నా. నా నాలెడ్జ్ తీసుకొని చాలా మంది డైమండ్స్ అవుతున్నారు, చాలా మంది చెప్పొస్తున్నారు నాకు డైమండ్ లే కూడా. మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను నాలెడ్జ్ తీసుకున్నాను సార్. మాకు కూడా ఎవరు చెప్పాలా ఇలా విషయాలు? మీరు చెప్పే ప్రతి పాయింట్ నేను తీసుకొని అదే ఇంప్లిమెంట్, నేనేం చేస్తే ఈ రోజు ఏది పెడితే యూట్యూబ్ ఛానల్లో అదే ఫాలో అయ్యి అదే వాళ్ళ టీంలో ఇంప్లిమెంట్ చేసి కూడా వాళ్ళు, నేను ఇక్కడ ఒక టాస్క్ పెడతాను, వాచ్ విన్నర్, అదే టాస్క్ వాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఇక్కడ నేను వాచ్ విన్నర్ చేస్తాను, వాళ్ళు కూడా అక్కడ వాచ్ విన్నర్ చేస్తున్నారు, వాళ్ళు కూడా టార్గెట్ విన్నర్స్ అవుతారు. క్లియర్? ఇది నాలెడ్జ్ కోసం సార్ నేను చేస్తుంది. నేను ఊరికనే చేయట్లా, అల్లా టపాక చేయట్లా. యూట్యూబ్ ఛానల్ అనేది ఎందుకు చేస్తున్నా అంటే నాలెడ్జ్ కోసం. దాంట్లో పాజిటివ్ తీసుకోండి. మీరు కూడా దమ్ముగా ఉంటే దమ్ముగా చేసుకోండి. ఎవరొద్దన్నారండి? ఎవరొద్దన్నారు మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ చేయదని? నేను అన్నానా? గురుజీ వాళ్ళు అన్నారు, నొక్కే నేను కాంట్లా. కానీ గురుజీ వాళ్ళు ఎందుకన్నారు? నువ్వు ఆ చట్రంలో పడిపోయి నువ్వు బిజినెస్ ని సైడ్ ట్రాక్ లో తీసుకెళ్లిపోయి నష్టపోతావు భయంతో అంటున్నారు. బిజినెస్ లో నువ్వు కొలాప్స్ అవుతా ఉంటున్నా భయంతో అంటున్నారు. ఫేస్బుక్ ఎందుకు వద్దన్నారు? ఫేస్బుక్ లో రకరకాల ట్రాపులు జరుగుతాయి. వేరే కంపెనీలలో ట్రావెల్ చేస్తూ ఉంటారు, వేరే అమ్మాయిలు ట్రావెల్ చేస్తూ ఉంటారు, రకరకాల వ్యక్తులు ట్రాప్ చేస్తూ ఉంటారు. అలాంటి ట్రాపుల్లో నువ్వు పడకూడదనే ఫేస్బుక్ లో వద్దంటారు నిన్ను. ఇదిగోండి, నేను ఫేస్బుక్ లో ప్రతిదీ ఎందుకు అప్డేట్ చేస్తాను? నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ లో అప్డేట్ చేయకపోతే ఏం జరుగుతుంది చెప్పనా? ఇప్పుడు ఉదాహరణకి నేను ఫేస్బుక్ ద్వారా గతంలో ఏదైతే జరిగిందో నీకు ఆ విషయాలు నేను ప్రతిసారి కూడా చూపిస్తాను అన్నమాట. ఉదాహరణకి ఇదే రోజు, ఈ రోజు తారీఖు అక్టోబర్ 13 అక్టోబర్ 13న మీరు గత 5 ఏళ్లలో ఏం చేశారు? మీ దగ్గర ఏమైనా ఉందా? ఫ్లాష్ బ్యాక్ ఉందా? చరిత్ర కనీసం చరిత్ర ఉందా? ఎవరి దగ్గర చరిత్ర లేదు. అంటే మీ దగ్గర ఏం మెమరీస్ లేవు, ఫేస్బుక్ లో మీరు ఏం పెట్టుకోవాలా. బట్ ఇదే ఫేస్బుక్ ద్వారా ఏం క్రియేట్ చేసుకున్నా అంటే ఇదే తారీఖున, ఇదే అక్టోబర్ 13 నా లైఫ్ లో జరిగిన చరిత్ర మొత్తం చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి, ఇదే ఫేస్బుక్ ద్వారా నా లైఫ్ లో ఏం జరిగింది అనేవి అన్ని ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, అన్ని ఉంటాయి ఇక్కడ చూడండి. నేను అప్పట్లో గతంలో ఏం పెట్టిన పోస్టులు అన్నీ ఉంటాయి, చూసుకొని కావాలండి. అప్పట్లో ఇదే తారీఖున 2016లో ఏదో పెట్టే పోస్టర్ ఏదో పెట్టాను 7 ఏళ్ళ కదా, గెట్ టుగెదర్ పార్టీ అంట. ఇక చూడండి, ఇక్కడ ట్యాబ్ విన్నింగ్ సెలబ్రేషన్ ఫర్ అవర్ టీమ్ లీడర్స్ ఇన్ సింధనూరు వెన్యూ హాల్, కర్ణాటక వెళ్ళి ఫంక్షన్ చేసి అప్పట్లో
ఇదిగోండి ట్యాబ్ బిల్లింగ్ 21/9/2020 పెట్టాను. అది ఈ రోజు పోస్ట్ పెట్టా. 2020లో కరోనా టైంలో పోస్ట్ పెట్టా. కరోనా టైంలో కూడా వెళ్ళిపోయి సెలబ్రేషన్ చేశాను. ఇదిగోండి 12/10/2021 ఒక లైవ్ పెట్టాను, యూట్యూబ్ లైవ్. ఆ లైవ్ ని ఇక్కడ పెట్టాను. అప్పట్లో నేను మాట్లాడిన మాటలు అవి 4 సంవత్సరాల క్రితము, 4 years ago నేను మాట్లాడిన మాటలు ఇవి. ఇదిగోండి 2021లో 1 year అవుతున్నట్టుంది. సో లాస్ట్ టైం ఇలానే కరోనా చూడండి. సిచ్యువేషన్. సో ఆ విధంగా వైజ్ గా ఉండాలి మన అందరం కూడా. ఎవ్రీడే మనం వర్క్ చేస్తూ ముందుకెళ్ళాలన్నమాట. అవార్డ్స్ ఫినిష్ అయ్యే లోపు 100% సో ఒక మంచి అంటే ఈ యొక్క లైవ్ ద్వారా రోజుకు ఒక పాయింట్ మీకు తెలియపరుస్తానని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. చూడండి, సోషల్ మీడియా కోసం బయట గవర్నమెంట్లు, బీజేపీ గవర్నమెంట్, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ, జనసేన పార్టీ డబ్బులు ఇచ్చి మరి హైర్ చేసుకుంటాయి మనుషుల్ని. ఏం చేస్తాయి? సోషల్ మీడియాలో పోస్టులు పెడతాకి డబ్బులు ఇచ్చి మరి పెట్టుకుంటారు మనుషుల్ని. అర్థమవుతుందా? ఈరోజు ఫేస్బుక్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, కొంతమంది కుక్కల్లా మురుగుతున్నారు కదా సేఫ్ షాప్ పట్ల నెగిటివ్ గా. మరి ఆ కుక్కలకి మనం సమాధానం ఎలా చెప్పాలి సార్? నేను కుక్కలు అనే మాట ఎందుకన్నా తెలుసా? కుక్కలు అనే మాట ఎందుకన్నా తెలుసా? వాళ్ళు చేతగాక వాళ్ళు చేసుకోలేక ఆగిపోయారు. సరే, వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళని ఏమనకూడదు. నువ్వు చేతగాక చేసుకోలేక ఆగిపోయి సేఫ్ షాప్ ఫేక్, సేఫ్ షాప్ వేస్ట్ అని పోస్టులు పెట్టే వాళ్ళని, వీడియోలు పెట్టే వాళ్ళని ఏమంటారు? వాళ్ళని కుక్కలు అంటారు మాకు. నేను చిన్న మాట అంటున్నా, కుక్కలు అనే మాట చిన్న మాట. కుక్కలను అవమానిస్తున్నా వాళ్ళని బట్టి. నిజం చెప్తున్నా కదా, వాళ్ళ చేతగా లేదు. చేసుకున్న వాళ్ళందరికీ బ్లేమ్ చేయడం వల్ల ఎంతో మంది మంచిగా చేసుకున్న వాళ్ళు వాళ్ళ వీడియోలు చూసి భయపడి ఆగిపోవట్లేదా? వాళ్ళ టీం వాళ్ళు ఆగిపోతారు భయంతో, వీళ్ళు ఆగిపోవట్లేదా? ఈ నెగిటివిటీ తట్టుకోలేక వాళ్ళు ఆగిపోతారు లేదా? Yes or no? మరి ఈ నెగిటివిటీని ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి సార్? మనం ఏం చేయాలి? ధైర్యంగా వేయాలా వద్దా? మనం సక్సెస్ అయ్యి చూపించాలి మాకు వచ్చి. ధైర్యంగా ముందుకు వేయాలా వద్దా? Yes, Magu. ఆలోచించుకోవాలా వద్దా? Yes, Magu. ప్రమోషన్ చేయాలా వద్దా? ఇక మనం సక్సెస్ అయ్యి చూపించాలి. కరెక్టే, మనం ముందు సక్సెస్ కాకుండా చేస్తున్నారు వీళ్ళు. సక్సెస్ అయిపోయా ఏదో ఒక రకంగా. సక్సెస్ అవుదామని వెళ్తుంటే ఏదో ఒక యూట్యూబ్ లో వీడియో తీసుకొస్తున్నాడు, ఏదో ఒక కంపెనీ తీసుకొస్తున్నాడు. మొన్న ఈ మధ్య మళ్ళీ కొత్త కొత్త కంపెనీలు వచ్చినాయి. యాడమ్స్ అంట, యాడమ్ బైక్ అంట, స్కూటర్ అంట, నెక్స్ట్ ఎర్రచందనం అంట, మొక్కలు పెంచుతామంట, కిబో అంట, రకరకాల కంపెనీలలో ఎంత మందితో యుద్ధం చేయాల్సి వస్తుంటారు మనం. సేమ్ షాప్ లో మనలో నెగిటివ్స్ వస్తున్నాయి. మనలో మనం యుద్ధం చేసుకొని ఈ రోజు పాజిటివ్ గా మారుతున్నాము. మన ఫ్యామిలీ మెంబర్స్ తో యుద్ధం చేయాల్సి వస్తుంది. వాళ్ళతో యుద్ధం చేసుకొని సేఫ్ షాప్ గురించి పాజిటివ్ ఉండాల్సి వస్తుంది. ఇంత చేసి మళ్ళీ బయటకు వెళ్తే ఎవరికో ప్లాన్ చేస్తే వాడు ఇంకో ప్లాన్ చెప్తాడు మనకి. మళ్ళీ వాడితో యుద్ధం చేయాల్సి వస్తుంది, వాడిని ఒప్పించాల్సి వస్తుంది. సరే, వాడిని ఎట్ట ఒప్పించుకొని బిజినెస్ తీసుకొస్తే ఎవడో సేఫ్ షాప్ లో చేసి ఎక్కడో ఆగిపోతే మళ్ళీ వాడు వచ్చి మాట్లాడతాడు ఇదంతా వేస్ట్, ఇది ఫేక్ అని. ఇంతమంది మనుషులతో యుద్ధం చేయాలంటే మరి ధైర్యం కావాలా వద్దా? మనకి ధైర్యం కావాలా వద్దా? ఆ ధైర్యమేనండి యూట్యూబ్ ఛానల్. ఎరా చిన్నారావు యూట్యూబ్ ఛానల్ చూసి ధైర్యం తెచ్చుకుంటారు చాలా మంది. క్లియర్? పిచ్చి పట్టింది సార్, నాకు పిచ్చి పట్టింది కాబట్టి ఈరోజు డైమండ్. పిచ్చి సగం పిచ్చి పెట్టుకోమాకండి, పిచ్చి పూర్తిగా ఎక్కించుకోండి. ఎలా ఎక్కించుకోవాలి? పీక్ లెవెల్ ఎక్కించుకోవాలి. డైరెక్ట్ గా మీ ఐడి ఓపెన్ చేసుకుని దమ్ముగా నేను ఈ లెవెల్లోకి వచ్చాను, నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకునే స్థాయిలో మీరు ఉండాలి. మీ ఐడి ఓపెన్ చేయకుండా చాలా మంది అబద్ధాలు చెప్పుకుంటుంటారు. నేను జాయిన్ అయ్యి 2 నెలల్లో టోపా అయ్యాను, 3 ఏళ్ళలో టోపా అయ్యాను, నేను జాయిన్ అయ్యి 1 నెలలో 1 సంవత్సరంలో అది అయ్యాను, 1 సంవత్సరంలో ఇలా అయ్యాను. అబద్ధాలు ఉంటాయి మనుషులకి, చాలా మందికి. అబద్ధాలు చెప్పుకొని బిజినెస్ చేయాల్సిన అవసరం లేదండి. గేరా చిన్నారావు, నేను పేరు చెప్పను కానీ సార్, రీసెంట్ గా ఒక పోస్ట్ చూశాను. వికాస్ గురించి పోస్ట్ పెట్టాడు. ఎన్ని రోజుల్లో డైమండ్ అయినట్టు చూపించుకున్నాడంటే అతను చాలా తక్కువ టైంలో డైమండ్ అయినట్టు చూపించుకున్నాడు. చాలా తక్కువ టైంలో డైమండ్ అయినట్టు చూపించుకున్నాడు.
నేను పేరు చెప్పలేదు కదా. వేస్తాం. ఇంకో చూడండి, నేను డైమండ్ అనేది నేను చూపించుకోవట్లా. ఇగో నా ఐడి ఓపెన్ చేసుకొని చూపిస్తున్నా. ఇగో చూడండి, వేస్తాం. ఇగో నా యొక్క చూడండి, 19/8/2019లో నేను జాయిన్ అయ్యా. 19/8/2019లో నేను జాయిన్ అయ్యా. నేను డైరెక్ట్ గా ఓపెన్ చేసి మరి చూపిస్తున్నా సార్. దీంట్లో దాపరికాలు ఉండవు నా దగ్గర. ఇగో ఇది నా యొక్క ఐడి, అండ్ నా ఐడి కింద వర్క్ కూడా ఎవ్రీథింగ్. ఇది నా చెక్, నా చెక్ ఇది, నా చెక్ ఇది. గత 4 వారాల్లో 1,10,000 వచ్చినాయి నా చెక్. ఇదిగోండి, ఇంకా నా డైమండ్కి ఎంత ఉంది, 19,369 బీవీ ఉంది డైమండ్ కి. ఇది ఈ వారంలో కంప్లీట్ అయిపోయింది. రేపు పొద్దున అక్టోబర్ 19వ తారీఖు ఫంక్షన్ కల్లా ఇది కంప్లీట్ అయిపోయింది. డైమండ్ షో కనబడింది. ఇదిగోండి, నా లెఫ్ట్ రైట్ ఇలా నడుస్తూ ఉండేది. నా లెఫ్ట్ రైట్ నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తుంటాను. ఇదిగోండి, నా లెఫ్ట్ రైట్ ఇది. ఒకవైపు 6,79,000, ఇంకోవైపు 6,94,000. ఎటు తక్కువ ఉంటే అటు ఫోకస్ చేస్తాను. ఇంతకుముందు ఇటు తక్కువ ఉండేది, ఇటు ఫోకస్ చేసి ఇది ఎక్కువ చేశాను. ఇప్పుడు అటు తక్కువ ఉంది, మళ్ళీ అటు ఫోకస్ చేస్తాను. అండ్ నా యొక్క సేల్స్ ప్రమోషన్ ఇప్పుడు మళ్ళీ 0 అయిపోయింది. ఇదిగోండి 0 మళ్ళీ కొత్తగా వచ్చింది సేల్స్ ప్రమోషన్. బట్ ఈ కాంటెస్ట్ అయితే పక్కాగా రాసి పెట్టుకోండి, దాంట్లో డౌటే లేదు. 100%. పోయినసారి ఒకవైపు ఫోకస్ చేశాను, ఒకవైపు 88,000 అయిపోయింది. రెండో వైపు ఫోకస్ చేయలేదు. ఫోకస్ చేయకపోవడం వల్ల 33,000తో ఆగిపోయాను. ఇజ్జత్ కా సవాల్. చాలా సిగ్గు అనిపించింది. ఎందుకు సిగ్గు అనిపించింది అంటే, నిన్నటి రోజు నేషనల్ ప్యానెల్లో అందరికి అప్రిషియేషన్ చేశారు. సో నా పేరు కూడా తీసుకున్నాడు, వికాస్ గురించి హ్యూమన్ టైగర్ అని నా పేరు కూడా తీసుకున్నాడు. తీసుకొని కూడా నా పేరు అనౌన్స్ చేయాల. ఎందుకు అనౌన్స్ చేయలేదంటే నాకు అనిపించింది అనమాట. సో మేబీ టార్గెట్ విన్నర్ కాలేదు కదా, అందుకే అనౌన్స్ చేస్తుంటారు. టార్గెట్ విన్నర్ అయితే అనౌన్స్ చేసేవాళ్ళు. ఎందుకంటే డైమండ్ లెవెల్లో కూడా 16 మంది కాంటెస్ట్ విన్నర్స్ అయితే, ఓపెన్ లెవెల్లో నా లెఫ్ట్ రైట్ లో 26 మంది విన్నర్స్ అయ్యారు. ఇదిగోండి, గారా చిన్నారావుది సేల్స్ ప్రమోషన్ ఓపెన్ లెవెల్లో ఒకవైపు 88,240 బీవీ, ఇంకోవైపు 30,000. ఈ 30,900 గాను 40,000 కావాలి. 40,000 కావాలంటే 40,000 బీవీ కావాలి. నేను చివరి 3 వారాలే ఫోకస్ చేశాను. నేను 30,937 బీవీ తగ్గింది. 30,937. సో ఇంకా 9,000 బీవీ తగ్గిపోయింది. 9,000 బీవీ అంటే సుమారు 45 మంది కానీ జాయిన్ అయినట్టే టార్గెట్ విన్నర్ అయ్యేవాడిని. అటువైపు సముదాస్ వైపు అవ్వలేదు, అందుకే కాంటెస్ట్ విన్నర్ కాలేకపోయారు. సో ఆయన ఛాలెంజ్ గా తీసుకున్నారు. కొంతమంది 100 బీవీతో అయ్యాను, 200 బీవీతో అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చుంటారు. అబద్ధాలు అవసరం అక్కడ. నువ్వు కాంటెస్ట్ విన్నర్ అయ్యావో లేదు మాత్రం చూస్తారు. ఎంత బీవీతో విన్నర్ కాలేదని ఎవడు చూడడు. అర్థవుతా. ఇప్పుడు నేను కూడా 100 బీవీతో మిస్ అయింది, నాకు జస్ట్ 5 బీవీతో మిస్ అయింది, 10 బీవీతో మిస్ అయింది చెప్పుకోవచ్చు. కాంటెస్ట్ చెప్పుకోవాల్సిన అవసరమే లేదు సార్. మనం కంటెస్ట్ మిస్ అయింది అది 100 బీవీ, 5 బీవీ, 10 బీవీ కాదు. ఎంత బీవీతో మిస్ అయింది నీకు తెలియాలి. దానికోసం ఎలా ఎఫర్ట్ పెట్టాలో అర్థం చేసుకోవాలి, అలా ఎఫర్ట్ పెట్టుకోవాలి. సో నిన్నటి రోజు ఫిక్స్ అయిపోయాను. నిన్నటి రోజు నేషనల్ ప్యానెల్లో ఉన్నప్పుడు మన టీంలో చాలా గ్రేట్ గా అచీవ్మెంట్ చేశారు. రియల్ గా చాలా హ్యాపీ అనిపించింది. సో శ్రీనివాసన్ సారు 5 మంది అనుకున్నాము, బట్ అంతకన్నా ఎక్కువ మంది సిల్వర్ లెవెల్లో 18 మంది విన్నర్స్ చేశాడు ఒకతను. అందుకని శ్రీనివాసన్ సార్ పేరు రాలేదు. సో కాబట్టి శ్రీనివాస్ సార్ ప్లేస్ లో వేరే వాళ్ళ పేరు వచ్చింది. అండ్ టోపర్ లెవెల్లో బేబీ మేడం పేరు రాలేదు. సో వేరే వాళ్ళు 23 మంది విన్నర్స్ చెప్పారు, వాళ్ళ పేరు వచ్చేసింది. సో ఓపెన్ లెవెల్లో నా పేరు రావాల్సింది, ఎవరు లేరు. ఓపెన్ లెవెల్లో పేరే అనౌన్స్ చేయాలి. అసలు ఓపెన్ లెవెల్లో ఎవరు పేరు అనౌన్స్ చేశారు నిన్న జూమ్కి వచ్చిన వాళ్ళు విన్నారా? ఓపెన్ లెవెల్ ఎవరి పేరు అనౌన్స్ చేశారా? ఫోరల్ లెవెల్లో ఓపెన్ లెవెల్లో ఎవరిని అనౌన్స్ చేయాలా? ఓపెన్ లెవెల్లో మేబీ ఎవరు కాంటెస్ట్ విన్నర్ అయి ఉండరు. ఓపెన్ లో ఎవరు కాంటెస్ట్ విన్నర్ అయ్యి ఉండరు, అందుకని అనౌన్స్ చేస్తుండ్రు. కాంటెస్ట్ విన్నర్ అయ్యి ఉండంటే ఖచ్చితంగా వాళ్ళ టీంని అనౌన్స్ చేసేవాళ్ళు హైయెస్ట్ గా. క్లియర్? ఓపెన్ లో ఎవరైనా కాంటెస్ట్ విన్నర్ ఒకళ్ళన్నా అయి ఉన్నట్టే ఖచ్చితంగా వాళ్ళ టీంని చూపించేవాళ్ళు కదా నెంబర్ 1 అనేది. ఓపెన్ లెవెల్ ఎవరు కాంటెస్ట్ విన్నర్ అయి ఉండరు, అందుకే ఎవరి పేరు చూపించరా. నేను కూడా విన్నర్ కాదు కాబట్టి నా పేరు కూడా చూపించలేదు. నా టీంలో కూడా 26 మంది విన్నర్స్ అయినా కూడా నేను కష్టపడి నేను 2 నెలలు 3 నెలలు 4 నెలలు నిద్రాహారాలు మానుకొని ఎంత చేసినా సరే పేరు రావాలంటే మన విన్నర్ అయితే పేరు వచ్చింది 2 సార్లు చెప్పాను.
ఒకవేళ మనం విన్నర్ కాకపోతే నువ్వు విన్నర్ చేసేవని నీ ఎవరు నమ్ముతారు అంటారు. ఇదే మాట అన్నా. నువ్వు విన్నర్ కాకుండా కింద వాళ్ళు విన్నర్ చేస్తే నువ్వు చేసినట్టు గ్యారెంటీ ఏంటి అని అడిగేవాడు నేను ఇంతకుముందు. ఇప్పుడు అన్న అదే అన్నారు. నువ్వు విన్నర్ కాలేదు, నువ్వు 26 మంది విన్నర్ చేయించంటే ఏది గ్యారెంటీ అంటారు. ఆ, అనలేదు కానీ అంటే ఇదే అంటారు. అంటారు లేదా? ఉదాహరణకి నేను వాచ్ విన్నర్ పెట్టలేదు, ఇలా జూమ్ లో నేను కంటిన్యూగా కండక్ట్ చేయలేదు, నేను ఫంక్షన్ పెట్టలేదు, ఇంతమంది విన్నర్స్ అవుతారా చెప్పండి? నో ఇంతమంది మోర్ winners నో మోర్ అవరు ఎవరి గురించి నో మోర్జీ. అవరు నేను జూమ్ కి రాపోయినా కూడా అవరు. ఎస్ మోర్ అవునా కదా? ఆ విషయం ఎస్ మోర్ వాళ్ళకి తెలుసు, గురుజీ వాళ్ళకి కూడా తెలుసు. నువ్వు నేను కష్టపడిందంతా తెలుసు. బట్ అయినా నాలో కసి పెంచడం కోసం నా ఫోటో పెట్టలా. అర్థమవుతుందా? నాకు కూడా కసి ఆటోమేటిక్ గా ఫోటో పెట్టినందుకు కాదు, నేను టార్గెట్ విన్ కానప్పుడే నాకు కసి అప్పుడే పెరిగింది. అందుకే నాకు నిద్ర పట్ల ఆ రోజు నైట్ అంతా పోస్టులు పెడుతూనే ఉన్నాను. చాలా మందికి నేను ప్రామిస్ చేశాను, టైగర్ మీరు డిన్నర్ క్వాలిఫై కాండి, మీకు వచ్చి నేను సపోర్ట్ చేస్తాను చెప్పాను. కొంతమంది చేశారు, కష్టపడ్డారు పాపం. కొంతమంది పట్టించుకోలేదు, నేను చెప్పినా కూడా పట్టించుకోలేదు. సోమదాస్ టీంలో పర్సనల్ గా జూమ్కి వచ్చి నేను మాట్లాడా. డిన్నర్ క్వాలిఫైకి రెండింటి లేట్ అయ్యారు అన్న. ఆ రెండింటి కూడా ఎవరు వేయలా. సో అంటే మనం చేస్తే ఆయన వినోదాలు చెప్తున్నాడు అనుకున్నారు వాళ్ళు కూడా. సరే అనుకుంటే అనుకోండి, ఏదన్నా అనుకోండి, నో ప్రాబ్లం. బట్ నాకు ఎవరైతే సహకరించారో నాకు అర్థమైపోయింది. సహకరించుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఎవరైతే డిన్నర్ క్వాలిఫై అయ్యారో పక్కాగా వాళ్ళని డైమండ్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను, డౌట్ లేదు అందులో. సో మిస్ అయిపోయింది, నో ప్రాబ్లం. అయినా కానీ మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ ఈ కాంటెస్ట్ స్టార్ట్అప్ అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, అక్టోబర్ 19 దాకా టైం ఇస్తున్నాను మీకు. 19 కాదు 17 దాకా టైం ఇస్తున్నాము. 17 కాదు 16. ఇవాళ 13వ తారీఖు సోమవారం, 14 మంగళవారం, 15 బుధవారం, 16 గురువారం. గురువారం దాకా అంటే 4 రోజులు టైం ఉంది. ఈ 4 రోజుల్లో ఈ 4 రోజుల టైంలో ఎవరైతే డిన్నర్ క్వాలిఫై అవుతారో డిన్నర్ క్వాలిఫైకి ఏం చేయాలో చెప్పే కదా. ఏం చేయాలి? డిన్నర్ క్వాలిఫైకి ఏం చేయాలి సార్? ఎస్ మోర్ నరేష్ గుప్తా డిన్నర్ అయితే లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. రైట్ ఎస్ అన్నో? ఎస్ మోర్ అలానే బండారు రాజు గురుజీతో అయితే టార్గెట్ విన్నర్ అవ్వాలి. ఒకవేళ టార్గెట్ విన్నర్ కాని పక్షంలో అట్లీస్ట్ నువ్వు ప్లాటినం లోపు అయితే లెఫ్ట్ లో 3 డీడీలు, రైట్ లో 3 డీడీలు చెక్ తీసుకోవాలి. 6,000 చెక్ తీసుకోవాలి. కొంతమంది నేను డీడీలు వేసాను చెప్పేసి బుల్సేలు తీసుకొచ్చి చూపిస్తున్నారు. అవి అవసరం లేదు మాకు. ఎస్ మోర్ అవసరం బుల్సేలు గురించి చెప్పట్లేదు. మీరు చెక్లు కవర్ లో పోయినా చిన్నపాయ చెప్తున్నాను. సరే బుల్స్ అయినా చేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఈ వారము 2,000 రూపాయలు చెక్ తీసుకుంటే, ఫ్రెషర్ నుంచి ప్లాటినం వరకు 2,000 రూపాయలు చెక్ తీసుకుంటే 100% మీరు నరేష్ గురితో డిన్నర్ క్వాలిఫై అవుతారు. 2,000 చెక్ ఈ వారం. పోయిన వారం తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తారు డిన్నర్. క్లియర్? అదే మాదిరిగా ఈ వారము 6,000 రూపాయలు చెక్ తీసుకుంటే గోల్డ్ అండ్ అబోవ్ వాళ్ళు 6,000 రూపాయల చెక్ తీసుకుంటే పక్కాగా నరేష్ మోజీతో డిన్నర్ క్వాలిఫై అవుతారు. గోల్డ్ అండ్ అబోవ్ వాళ్ళకి 6,000 రూపాయలు చెక్. సో అలా కాకుండా ఫ్రెషర్ లెవెల్ నుంచి ప్లాటినం లెవెల్ లోపల 6,000 రూపాయలు చెక్ తీసుకుంటే, ఫ్రెషర్ టు ప్లాటినం 6,000 రూపాయలు చెక్, 6,000 పైన చెక్ తీసుకుంటే వాళ్ళు బండారు రాజు గురితో డిన్నర్ కు కూర్చుంటారు. ఈవెన్ బుల్సే తీసుకున్నా సరే ఎట్టైనా తీసుకోండి, 6,000 రూపాయలు చెక్ తీసుకోండి. బండారు రాజు మోజీతో డిన్నర్ కూర్చోబెట్టే బాధ్యత నాది. ఎంత చెక్ తీసుకోవాలి సార్? ఈవెన్ బుల్సే తీసుకున్నా సరే ఈ వారం 6,000 నువ్వు బుల్సే 6,000 లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, మూడో తీసుకుని బుల్సే తీసుకో. 6,000 చెక్ తీసుకో చాలు. నిన్ను తీసుకొచ్చి టార్గెట్ విన్నర్స్ పక్కన కూర్చోబెట్టి డిన్నర్ చేసే బాధ్యత నాది. బుల్సే తీసుకో సరే, ఫ్రెషర్ నుంచి ప్లాటినం దాకా. అండ్ గోల్డ్ అండ్ అబోవ్ వాళ్ళకి 14,000 చెక్ తీసుకుంటే, గోల్డ్ అండ్ అబోవ్ వాళ్ళకి 14,000 చెక్ తీసుకుంటే బండారు రాజు మహోజీతో డిన్నర్ కూర్చోబెట్టుకునే బాధ్యత నాది. క్లియర్? అర్థమైతే అర్థం కాలేదా? సో డిన్నర్ కి ఎలిజిబిలిటీ కావాలి. డిన్నర్ కి ఎలిజిబిలిటీ అయితే సో మీకు ఎలా ఉండిద్దంటే, రేపు జరగబోయే అక్టోబర్ 19 తారీఖు జరగబోయే ఫంక్షన్ కి సుమారు 1000 మంది వస్తున్నారు సార్. 1000 మంది వస్తున్నారు. ఆ 1000 మంది సమక్షంలో భోజనాలు జరుగుతాయి ఉదయం పూట.
ఎవరైతే డిన్నర్ క్వాలిఫై అయ్యారో, నరేష్ గురితో డిన్నర్ క్వాలిఫై అయ్యారో, హ్యాపీగా మీకు రాయల్ డిన్నర్ ఉంటుంది. మీరు క్యూ లైన్ లో నుంచోవాల్సిన అవసరంలా, క్యూ లైన్ తో పని లేదు. మీకోసం సపరేట్ రూమ్ ఉండేది. ఆ రూమ్ లో మీకు మంచిగా రౌండ్ టేబుల్స్ ఉంటాయి భోజనాల కోసం. రౌండ్ టేబుల్ పైన మీరు భోజనం చేయడానికి అక్కడ బఫే సిస్టమ్ లో వెజ్ తో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మీకు స్పెషల్ గా పెడతా. ఏం పెడతాను చెప్పండి? వెజ్ తో పాటు ఏమొస్తాయి? ఏది నచ్చుతుంది. స్పెషల్ గా నరేష్ గురించి ఉంటాను, నేను ఉంటాము. హ్యాపీగా రాయల్ డిన్నర్ ఎంజాయ్ చేస్తూ, డిన్నర్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఎంజాయ్ చేస్తూ మీకు రాయల్ సీట్ లో కూర్చోబెట్టి మీకు డిన్నర్ చేస్తా. సూపర్ మాది. ఇక ఎవరైతే డిన్నర్ క్వాలిఫై కాలేదో అన్నా క్యాంటీన్ దగ్గర నిలబడతారు కదా, అన్నా క్యాంటీన్ దగ్గర లైన్ నిలబడతారు కదా, అలా నిలబడాలి టోకెన్ తీసుకొని. అన్నా క్యాంటీన్ దగ్గర నిలబడి మీరు అందరూ మళ్ళీ తోచుకుంటూ 1000 మంది వస్తారు కదా, మరి తోసుకోవాల్సి వచ్చి తప్పదు. వాలంటీర్లు మిమ్మల్ని నిలబడు లైన్ నిలబడు అంటారు వాలంటీర్. వాళ్ళతో వెళ్తా ఓయ్ ఓయ్ అనిపించుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా? ఇలా మీరు లైన్ లో నిలబడి ఎప్పుడు భోజనం పెడతారా మీరు చెమటలు కారుతూ, మళ్ళీ చివరికి భోజనం వచ్చిందో లేదో టెన్షన్ పడుతూ, అంత భోజనాలు ఉంటాయి కానీ డౌట్ లేలే ఉంటాయి, బట్ అంత రిస్క్ పడాలి. అదే రాయల్ డిన్నర్ క్వాలిఫై అనుకోండి, మీకు రాయల్ డిన్నర్ అయిన వాళ్ళందరికీ సపరేట్ గా మీకు ఒక బ్యాడ్జ్ ఇస్తాను. రాయల్ డిన్నర్ కి సపరేట్ బ్యాడ్జ్ ఉండేది. సో ఒక బ్యాడ్జ్ వచ్చింది అనమాట. వస్తారు, ఆ బ్యాడ్జ్ చూపిస్తారు, లోపలికి ఎంట్రీ అవుతారు. హీరోలు ఎక్కొస్తారండి. మీకు అక్కడ ఆయన పెట్టుండేది అనమాట, మీ పేరు మీద రాయల్ డిన్నర్ క్వాలిఫైయర్ అని చెప్పేసి మీ పేరు రాసి ఉంటుంది అక్కడ రిజర్వ్డ్. బాగుంటుందా లేదా? మీరు ఎక్కడ కూర్చోవాలనుకున్నా మీ ప్లేస్ కూడా, మీ ప్లేస్ లో మీ సీట్ లో ఇంకోళ్ళు వచ్చి కూర్చోవడం కూడా లేదు. సీట్ రిజర్వ్డ్ మీ కాడ. మీ సీట్ కి పోస్టర్ పెట్టి ఉండేది గెస్ట్. ఇప్పుడు రాయల్ డిన్నర్ క్వాలిఫైడ్ జెట్టి నీరాజ్ సీట్ రెడీ, వాస్మల్ ఎలిసా సీట్ రెడీ, డిన్నర్ క్వాలిఫై అయిన వాళ్ళకి సీట్ రెడీ. మీకు విఐపి చైర్ లాగా ఉండేది అనమాట. విఐపి చైర్ లో వెనకాల ఉండేది కదా పోస్టర్, మీకు అలా ఉండేది అనమాట. డిన్నర్ క్వాలిఫై అయిన వాళ్ళకి హ్యాపీగా మీ చైర్ లో వచ్చి మీ టీం మీ అప్లైస్ తో పాటు కూర్చొని ప్రశాంతంగా డిన్నర్ చేస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. 4 రోజులు కష్టపడ్డాం, ఇక డిన్నర్ క్వాలిఫై అయ్యాం. నిన్న వారం అయిన వాళ్ళు మళ్ళీ ఈ వారం కూడా, ఎలీషా పోయిన వారం విన్నర్ అయ్యాడు, ఈ వారం విన్నర్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళ వైఫ్ కూడా తెచ్చుకుంటాడు. హ్యాపీగా వచ్చి వైఫ్ తో కూర్చుంటాడు. 14,000 చెక్ తీసుకుంటే ఉదయం పూట నరేష్ గుజితో ఎలిజిబిలిటీ ఇస్తాను, సాయంత్రము బండారు రాజుగురితో ఎలిజిబిలిటీ ఇస్తాను, విత్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇస్తాను, ఇద్దరికి ఇస్తా చాయిస్. 14,000 చెక్ తీసుకుంటే ఎంత చెక్ తీసుకోవాలి? ఎవరైతే 14,000 చెక్ ఇస్తారో వాళ్ళు ఫ్రెషర్ అయినా, బ్రాంజ్ అయినా, సిల్వర్ అయినా, ప్లాటినం అయినా, గోల్డ్ అయినా, ఇవన్నీ నో డిస్కషన్. 14,000 చెక్ తీసుకొని చాలు. పంపించండి. ఉదయం పూట వైఫ్ అండ్ హస్బెండ్ కి సీట్ రిజర్వ్డ్. మీరు లైన్ లో మీ ఆవిడ పని లేదు, మీ ఆవిడకి పాపం లైన్ తో పనే లేదు. సీటు విఐపి సీట్లు మీకోసం గురించి నరేష్ గురితో నాతో పాటు మీ అప్లైతో పాటు డిన్నర్ రెడీగా ఉంటారు. 14,000 చెక్ తీసుకుంటే ఈవినింగ్ బండారు రాజుగురితో డిన్నర్, టార్గెట్ విన్నర్ కాకపోయినా కూడా డిన్నర్. 14,000 చెక్. ఎంత చెక్ అండి? 14,000 చెక్. ఉదయం పూట డిన్నర్, సాయంత్రం పూట డిన్నర్, 2 పూటల డిన్నర్. బాగుందా లేదా? డిన్నర్ ఇంట్లో చేస్తాం గురించి, ఇంట్లో చేసేది కాదు, విన్నర్స్ తో కూర్చోవడం. విన్నర్స్ టార్గెట్ విన్నర్స్ 26 మందితో లెజెండ్ తో కూర్చోవడం మామూలు అదృష్టం కాదండి. టార్గెట్ కష్టపడి విన్నర్ అయ్యే వాళ్ళు, అలాంటి వ్యక్తులతో కలిసి నువ్వు ఫోన్ చేయడం, నువ్వు పెట్టి పుట్టుండాలా, రాసి ఉండాలా. టార్గెట్ విన్ కాకపోయినా కూడా నీకు వచ్చిందంటే ఛాన్స్, నీకు రాసి ఉంటేనే వచ్చింది ఛాన్స్. క్లియర్? కాబట్టి నా మాట విని కొద్దిగా మనసు పెట్టి డిన్నర్ క్వాలిఫై కాని వాళ్ళందరూ డిన్నర్ క్వాలిఫై అవ్వండి సార్. డిన్నర్ క్వాలిఫై అవుతారా? ఎస్ ఆర్ నో? డిన్నర్ క్వాలిఫై కాని వాళ్ళు అవ్వండి. డిన్నర్ క్వాలిఫై అయితే మీకు ఎంత గొప్పగా మీకు వెల్కమ్ చేస్తామంటే మీరు వేరే లెవెల్లో ఉండబోతుంది మీ వెల్కమ్ అనేది. క్లియర్? సో ఇంకోటి, టార్గెట్ విన్నర్స్ కి పట్టాలు ఉంటాయి. టార్గెట్ విన్నర్స్ కి స్పెషల్ గా కొన్ని గిఫ్ట్లు కూడా ఉంటాయి. ఏముంటాయండి? గిఫ్ట్లు ఉంటాయి. టార్గెట్ విన్నర్స్ కి గిఫ్ట్లు ఉంటాయి. నెక్స్ట్, టార్గెట్ విన్నర్స్ కి వెల్కమ్ చేయడం కోసం తీన్మార్ బ్యాండ్ బాజా భారత్ ఉండేది. టార్గెట్ విన్నర్స్ ని
హాల్లో ఎంట్రీ కూడా వచ్చి కూర్చోవడం కాదు. టార్గెట్ విన్నర్స్ కి వాళ్ళకి రిజర్వ్డ్ చైర్స్ ఉంటాయి. ధూమ్ ధామ్ వైఫ్ అండ్ హస్బెండ్ కి కలిపి ఉంటుంది. సరే, yes మా టార్గెట్ విన్నర్స్ అందరికి ఇస్తున్నా సార్. వైఫ్ అండ్ హస్బెండ్ తెచ్చుకోండి, మీకోసం స్పెషల్ చైర్స్ ఉంటాయి ముందే హాల్లో కూడా. క్లియర్? yes టార్గెట్ మా విన్నర్స్ అందరికి వైఫ్ అండ్ హస్బెండ్ కి ఏముంటాయి? స్పెషల్ గా రిజర్వ్డ్ చైర్స్ ఉంటాయి. క్లియర్? టార్గెట్ విన్నర్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక విన్నర్ వచ్చాడు, టార్గెట్ విన్నర్, బ్యాండ్ వాళ్ళు వస్తారు, పెళ్ళప్పుడు వాయించుకొని తీసుకెళ్తారు కదా, టైం 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 టైం, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుది. అలా కొట్టుకుంటూ తీసుకెళ్తారు లోపలికి. చిన్నప్పుడు పెళ్లి రోజులు గుర్తొస్తాయి కదా. టార్గెట్ విన్నర్స్ కి అర్థమవుతున్నాయి కదా. అంటే సౌండ్ వచ్చిందంటే ఎవరో టార్గెట్ విన్నర్ వచ్చారు అనుకో, వాళ్ళందరూ 1000 మంది. మీరు ఎప్పుడైతే అప్పుడు మీకోసం అటు వెల్కమ్ చేస్తాం. మీకోసం అలా వెల్కమ్ చేసుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్తాం లోపలికి. ఓకేనా? గురూజీ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మీకు ఇస్తున్నాం. బాగుందా లేదా? టార్గెట్ విన్నర్ అయినందుకు మీరు హ్యాపీయే కదా? ఎస్ ఆర్ నో? చెప్పండి కదా. Yes మా అనిపించాలా? ఎందుకు నేను విన్నర్ కాలేదురా, నీకు తలక కొట్టుకోవాలి అక్కడ వాళ్ళకి. ఈ రెస్పెక్ట్ నాకు ఎందుకు దొరకలేదురా, ఈ గౌరవం నాకు ఎందుకు దొరకలేదురా అని అనిపించాలి వాళ్ళకి. అలాంటి రెస్పెక్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు దొరకబోతుంది అనమాట. క్లియర్? నెక్స్ట్, ఎవరైతే టార్గెట్ విన్నర్స్ అయ్యారో వాళ్ళకు మాట్లాడించడం కూడా జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ ఎక్కే అవకాశము ఓన్లీ టార్గెట్ విన్నర్స్ మాత్రమే ఛాన్స్ దొరుకుతుంది సార్. అందరికి కూడా ఛాన్స్ ఉండదు. స్టేజ్ మీద ఎవరు టెస్ట్ మనీ కోసం ఎక్కే పని లేదు. టెస్ట్ మనీ కోసం వాళ్ళు ఎక్కడ వీళ్ళు ఎక్కడ ఉండవు. అర్థమవుతుందండి? ఇంతకుముందు Yes, ma'am. హాలు స్టేజ్ ఎవరు పడితే వాళ్ళు ఎక్కేవాళ్ళే కదా. అవును మా ఎక్కేవాళ్ళు, ఎవరు పడతారు ఎక్కేవాళ్ళు. వాళ్ళు ఎక్కడాక లేదు. స్టేజ్ ఎవరి కోసం అంటే ఓన్లీ విన్నర్స్ కోసం మాత్రమే. యాంకరింగ్ బేబీ మేడం చేస్తారు. బేబీ మేడం ఛాంపియన్ ట్రోఫీ విన్నర్ కాబట్టి వాళ్ళకే ఛాంపియన్ ట్రోఫీ ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకే యాంకరింగ్ ప్రతిసారి నేను అంతే చేస్తున్నాను. పోయినసారి కూడా, అంతకుముందు కూడా అట్లానే యాంకరింగ్ ఇచ్చాను, ఇప్పుడు కూడా అంతే ఇస్తున్నాను. సో ఎవరైతే కాంటెస్ట్ విన్నర్స్ ఎక్కువ మంది అవుతారో వాళ్ళకి ఛాంపియన్ ట్రోఫీ, వాళ్ళ దగ్గర నుంచే సో యాంకరింగ్ కూడా ఇస్తారు. బేబీ మేడం యాంకరింగ్ చేస్తారు. కాంటెస్ట్ విన్నర్స్ అందరితో 26 మందితో మాట్లాడిస్తారు స్పీచెస్. సీనియర్ లీడర్స్ తో మాట్లాడిస్తారు, ప్లాటినం అండ్ అబోవ్ లీడర్స్ తో. వాళ్ళకి మాత్రమే స్టేజ్ ఎక్కే ఛాన్స్ ఉంది. అది కూడా స్టేజ్ ఎక్కే ఛాన్స్ ఉందంటే ఏది పడితే ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, ఎలా విన్నర్ అయ్యేదో వాళ్ళకే ఛాన్స్. సరే, సీనియర్ లీడర్ కూడా లేదు, టోపర్ అండ్ అబోవ్ లీడర్స్ మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. ప్లాటినం కూడా లేదు, ప్లాటినం గోల్డ్ కూడా లేదు. సరే, పెరల్కి ఇస్తాను. పెరల్కి ఇచ్చి కమిట్మెంట్ చెప్పిస్తాను. ఓకేనా? పెరల్, కోరల్, టోపాస్. క్లియర్? వాళ్ళకి చాయిస్ ఇస్తాను. సో చక్కగా స్టేజ్ మీద గ్రాండ్ గా సన్మానాలు సత్కారాలు జరుగుతాయి. ఫుల్ ఎంజాయ్మెంట్. డ్రోన్ కెమెరా ఉండేది, నార్మల్ కెమెరా ఉండేది. వేరే లెవెల్లో ఉండబోతుంది అనమాట. వేరే లెవెల్లో ఉండబోతుంది సన్మానాలు సత్కారాలు. చూడొచ్చు ఈ అచీవర్స్ అందరికీ. ఇదిగోండి, నిన్నటి రోజు గుంటూరులో వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్పించాను. నగేష్ బాబు ఫస్ట్ విన్నర్ అయ్యాడు. నగేష్ బాబు ఈ 26 మంది విన్నర్స్ కన్నా ఫస్ట్ విన్నర్ అయ్యాడు నగేష్ బాబు. అందుకని ఫస్ట్ నెంబర్ 1 ఆయనదే వచ్చింది అనమాట. సో నిన్నటి రోజు గుంటూరులో కూడా ఆయనకి కంగ్రాచులేషన్ చెప్పించాను. రెండో విన్నర్ శ్రీనివాస సార్ అయ్యాడు, థాయిలాండ్ విన్నర్ అయ్యాడు. ఈయన హ్యాట్రిక్ కొట్టాడు, ప్లాటినం దగ్గరలో ఉన్నాడు, ప్లాటినం కూడా కంప్లీట్ చేస్తాడు. అండ్ ఇతను మళ్ళీ థాయిలాండ్ విన్నర్ భానుమతి సార్ సిల్వర్ దగ్గరలో ఉన్నాడు. నెక్స్ట్ నారాయణ స్వామి సిల్వర్ అయిపోయాడు, సో థాయిలాండ్ విన్నర్ అయ్యాడు. అండ్ బోనా మేడం సిల్వర్ దగ్గరలో ఉంది, థాయిలాండ్ విన్నర్ అయ్యారు. అండ్ ఏమో థాయిలాండ్ విన్నర్ అయ్యారు. ఫోటో మార్చాలి, తప్పు, ఇది వేరే ఫోటో వచ్చింది పక్కన. సో అండ్ శివాని మేడం నేషనల్ లెవెల్లో బెస్ట్ పర్ఫార్మర్ అయ్యింది. బేబీ మేడం సో బ్యాంకాక్ విన్నర్, ఆల్ ఇండియాలో ఫస్ట్ విన్నర్ అయ్యారు. సో ఇప్పుడు 12 మంది విన్నర్స్ చేశారు ఇన్కమ్ గురించి. నెక్స్ట్ ధనలక్ష్మి మేడం విన్నర్ అయ్యారు. ఎలిషా గారు నిన్న సన్మానం జరిగింది. అండ్ అనిత మేడం నిన్న సన్మానం జరిగింది. జడ్జి నీరజ్ కి నిన్న సన్మానం జరిగింది. భులేష్ మేడం నిన్న సన్మానం జరిగింది. విజయ మేడం నిన్న సన్మానం జరిగింది. శ్యాంభవతి మేడం సో నిన్న నేషనల్ లెవెల్లో టాప్ పర్ఫార్మర్ గా నిన్న పేరు వచ్చింది. మేడం నిన్న సన్మానం జరిగింది. అండ్ వెంకటరమణ సార్ అండ్ రామచంద్రప్ప సార్
అండ్ కుమార్ సార్, శిలాభి మేడం, అండ్ ఆశా మేడం, మునరత్నం గారు, శోభ మేడం, ఆదిలక్ష్మి గారు, వేలు సార్, శరత్ సార్ అండ్ రైన్ కుమార్ గారు, వీళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చేస్తాం. మేళ తాళాల మధ్యతో తీన్మార్ బ్యాండ్ బాజా భారత్తో హాల్లోకి వచ్చేటప్పుడు వీళ్ళకి వెల్కమ్ గ్రాండ్గా ఉండేది. స్టేజ్ మీద కాదు, హాల్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడే గ్రాండ్గా ఉండేది. సో 10వ ఛాంపియన్ ట్రోఫీ గ్రాండ్గా, చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ జరగబోతుంది. సో బేబీ మేడం, శివాని మేడం, జ్యోతి మేడం, శాంభవతి మేడం, ఆదినారాయణ సార్ వీళ్ళ టీము రేపు 19వ తారీఖున గ్రాండ్గా ఛాంపియన్ ట్రోఫీ సెలబ్రేషన్ తీసుకోబోతున్నారు. సో నెక్స్ట్ అదే ఛాంపియన్ ట్రోఫీ రోజు డిన్నర్ క్వాలిఫై కావాలంటే, సో మీరు నరేష్ గురితో డిన్నర్ ఉదయం పూట లంచ్ అనమాట, డిన్నర్ కాదు మార్నింగ్ లంచ్ క్వాలిఫై కావాలంటే ఫ్రెషర్ నుంచి ప్లాటినంకి జస్ట్ 2000 రూపాయలు చెక్ తీసుకుంటే నువ్వు క్వాలిఫై అవుతావు. గోల్డ్ అండ్ అబౌవ్ 6000 రూపాయలు చెక్ తీసుకోవాలి. తీసుకుంటేనే మీకు స్పెషల్గా రాయల్ డిన్నర్ ఉంటుంది. క్లియర్. అదే ఈవినింగ్ డిన్నర్ అయితే, ఈవినింగ్ అంటే మార్నింగ్ లంచ్ కాకుండా మార్నింగ్ లంచ్ ఈవినింగ్ డిన్నర్ రాజు గురించి అయితే నువ్వు ఫ్రెషర్ నుంచి ప్లాటినం అయితే 6000 రూపాయలు చెక్ తీసుకో. నువ్వు బుల్సే తీసుకున్నా నో ప్రాబ్లం. చెక్ చూపించి నాకు, నీ ఫోటో పెట్టేస్తాను. గురువారంకి నాకు ఫోటోలు వస్తాయి. ఫోటోలు మొత్తం నేనే పెడతాయి, మీరు పెట్టకండి. ఫోటోలు నేనే పెట్టి నేనే చెక్ చేస్తాను. ఫోటోలు నేనే పెడతాను. ఎవరెవరు ఎలిజిబుల్ అయితే నాకు ఫోటోలు పంపించి నేను పెడతాను. నెక్స్ట్ అలానే 14,000 చెక్ గోల్డ్ అండ్ డబుల్ తీసుకుంటే రాయల్ డిన్నర్ 14,000 చెక్ తీసుకున్నారా, ఉదయం పూట నరేష్ గురితో ఫ్యామిలీతో వచ్చి కూర్చోవచ్చు. సాయంత్రము ఫ్యామిలీతో మళ్ళీ బండారు రాజులతో వచ్చి కూర్చోవచ్చు. క్లియర్. 14,000 చెక్ తీసుకోండి, నో కన్ఫ్యూజన్. డైరెక్ట్గా అన్నిటికీ ఎలిజిబుల్ వచ్చింది. మళ్ళీ 11th బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు ఎప్పుడు రాబోతుందంటే, 10వ అయిపోయింది, బేబీ మేడం టీం కొట్టేశారు. ఇప్పుడు 11వ దానికి మళ్ళీ ఛాంపియన్ ట్రోఫీ కన్నా ముందు బెస్ట్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. అది ఎప్పుడంటే 16వ తారీఖు 11వ నెల 2025. ఆ రోజు నాది డాక్యుమెంటరీ షూట్ ఉంటుంది అనమాట. ఆ డాక్యుమెంటరీ షూట్ లో మీరు పాల్గొనాలంటే ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే, సో ఇది ఎలిజిబిలిటీ. సో ఇప్పుడు మళ్ళీ కొత్త కాంటెస్ట్ స్టార్ట్ అయింది. లెఫ్ట్ లో ఆర్డీడీలు, రైట్ లో ఆర్డీడీలు కానీ వేసారా, మీరు డాక్యుమెంటరీలో మీరు ఎలిజిబిలిటీ వచ్చింది. డాక్యుమెంటరీ ఎలిజిబిలిటీ వచ్చిందంటే మీరు లైఫ్ టైం చూపించుకోవచ్చు దాన్ని డాక్యుమెంటరీ. క్లియర్. అలానే నువ్వు బ్రాంజ్ లెటర్ లెఫ్ట్ లో 1400, రైట్ లో 1400 ఏ డీడీలు తెచ్చుకుంటే బ్రాంజ్ లెటర్ కూడా ఎలిజిబిలిటీ వచ్చింది. సిల్వర్ చూసారా 9 డీడీలు. ప్లాటినం 2300 అంటే 11 డీడీలు 12 డీడీలు ఇస్తే సరిపోయింది. గోల్డ్ సో 25 డీడీలు గోల్డ్కి. పెరల్ 30, కోరల్ 37, టోపాస్ 45, ఎమరాల్డ్ 65, ఓపల్ అంటే నేనే కాబట్టి నేను ఎలిజిబిలిటీ అయినా లేకపోయినా నాకు తప్పదు, నా దగ్గర డాక్యుమెంటరీ కాబట్టి. ఓకేనా. బట్ మిగతా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అయితేనే డాక్యుమెంటరీలో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎలిజిబిలిటీ అయితేనే, ఈవెన్ సంజయ్ మేడం అయినా స్వామిదాస్ అయినా డాక్యుమెంటరీ ఉండాలంటే ఎలిజిబిలిటీ అయితేనే ఉంటారు, లేకపోతే ఉండరు. చెప్పేస్తున్నాం. ఓకే. డాక్యుమెంటరీలో ఉండాలంటే ఎలిజిబిలిటీ అవ్వాల్సిందే. క్లియర్. సో ఎన్ని వారాల్లో? కేవలం 5 వారాల టైం ఉంది. ఈ వారంతో కలుపుకొని ఈ 5 వారాల్లో ఎలిజిబిలిటీ కావాలి. సో డెడ్ లైన్ వచ్చేటకే 13వ తారీఖు 11వ నెల 2025 ఎలిజిబిలిటీ. సో ఎవరు ఎక్కువ మందిని అచీవర్స్ చేస్తారో సో వాళ్ళకి మళ్ళీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు రాబోతుంది. సో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే అవార్డు తీసుకుంటారో వాళ్ళే మళ్ళీ నేషనల్ లెవెల్లో ఛాంపియన్ అయిపోయారు. నిన్నటి రోజు చూడండి, శివాని మేడం, శాంభవి మేడం నేషనల్ లెవెల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు. చూడండి. प्लेटिनम लीडर बेंगलोर से है जो मिसेज చూడండి, నరసింహరావు గురించి ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ అని పేరు అనౌన్స్ చేయించుకుంటున్నారు వాళ్ళు. एन श्रीवानी मैडम, इन्होंने भी अपने लेवल पे प्लेटिनम लेवल पे और इन्होंने 4 टारगेट करा के दिखाए हैं. जोरदार तालियां हो जाए. होते हुए इन्होंने जिम्मेदारी ली. और लेडीज बोलते हैं कि लेडीज काम नहीं कर पाती, लेकिन लेडीज ने भी काम करके दिखाया है. तो आई एम प्राउड ऑफ यू. और ये हमारी डायरेक्ट सेलिंग इंडस्ट्री का एक फीचर है कि हम लोग वुमेन एम्पावरमेंट के लिए हमेशा काम करते हैं. और यहाँ पे वुमेन एम्पावरमेंट का जो ड्रीम है हमारी गवर्नमेंट ऑफ इंडिया का, वो ड्रीम भी हमारा यहाँ पे पूरा हो रहा है. और दोस्तों नेक्स्ट मिसेज एम संबावाती, इन्होंने गोल्ड लेवल टॉप परफॉर्म करके दिखाया है, बेस्ट परफॉर्म करके दिखाया है. और हमारी बेस्ट मिसेज है इनको. और इन्होंने 7 लोगों को टारगेट कराया है. जोरदार तालियां हो जाए मिसेज एस संबावाती को के लिए. एक जोरदार तालियां के लिए. बहुत बढ़िया, वंडरफुल.
आई एम प्राउड ऑफ यू। और महिला शक्ति अभी लग रहा है बिल्कुल फॉर्म में आ गई है, जैसे जैसे लेवल बढ़ रहा है। చూడండి నేషనల్ లెవెల్ అండి, ఇండియా లెవెల్లో భారతదేశం మొత్తం మీద సేఫ్ షాప్ చేసిన వాళ్ళందరిలో హైయెస్ట్ క్లోజింగ్, హైయెస్ట్ ఇన్వెస్ట్ చేశారు వీళ్ళు. ప్లాటినం లెవెల్లో శివాని మేడం, గోల్డ్ లెవెల్లో శాంభవతి మేడం హైయెస్ట్ చేశారు. అందుకే భారతదేశంలో 145 కోట్ల మంది జనాభాలో వీళ్ళకి మాత్రమే పేరు వచ్చింది. టాప్ పర్ఫార్మెన్స్ అంటే వీళ్ళు టాప్ పర్ఫార్మర్స్ వీళ్ళు. ఇలా మీకు కూడా పేరు రావాలంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ కాంటెస్ట్ లో దీంట్లో కానీ బెస్ట్ వచ్చారా, ఆటోమేటిక్ దాంట్లో కూడా బెస్ట్ వస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ రేపు బండారు రాజమౌళితో జరగబోయే ఫంక్షన్ లో మీకు దాని తగ్గ గౌరవం, ఒకవేళ ఈ లోపే 1 వీక్ లోనే ఇది కంప్లీట్ చేస్తే మీకు ఇంకా స్పెషల్ గిఫ్ట్ రాబోతుంది. స్పెషల్ గిఫ్ట్ ఈ 4 రోజుల్లో కూడా కంప్లీట్ చేస్తే ఇంకా స్పెషల్ గిఫ్ట్ రాబోతుంది అనమాట. క్లియర్? సో 4 రోజుల్లో కంప్లీట్ చేస్తే మామూలు విషయం కాదు. అప్పుడు చాలా పెద్ద అచీవ్మెంట్ ఇచ్చినట్టు మీరు. ఓకేనా? చాలా మంచిగా గ్రాండ్ గా మీకు సన్మానం, సత్కారాలు, గుర్తింపు 1000 మంది సమక్షంలో రావడం జరుగుతుంది. ఓకే, సో ఇదనమాట. సో ఈ రోజు సెషన్. సో థ్యాంక్ యూ సో మచ్ నగస్, అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు నేను ఒకటి చెప్పుకుంటున్నా మీ అందరికి, సేఫ్ షాప్ లో డైమండ్ కావాలంటే పిచ్చి పట్టాలి. పిచ్చి నార్మల్ పిచ్చి కాదు, వేరే లెవెల్ పిచ్చి ఉండాలన్నమాట. పిచ్చి పీక్ స్టేజ్ లో ఉండాలి. సో మీ టీం కోసం మీరు అహార్నెస్ లో పనిచేసే వాళ్ళగా ఉండాలి. మీ టీం కి ప్రతిదీ వాళ్ళకి సన్మానాలు చేయడానికి, సత్కారాలు చేయడానికి ఉండాలి. ఈరోజు చూడండి, నా టీంలో 1000 మందికి సమక్షంలో రేపు జరగబోతున్న సన్మాన సత్కారాల్లో ఇదిగోండి వీళ్ళందరూ కాంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళు. గోపశ్రీ మేడం టీం నుంచి 24 ఇచ్చారు, మల్లికార్జున టీం నుంచి 24, మద్రాసు నుంచి 48, గెరా శ్రీనివాస్ నుంచి 28, కులాశేఖర్ నుంచి 4, ఉపేంద్ర దగ్గర నుంచి 98, అండ్ లేనా మేడం నుంచి 44, బేబీ మేడం నుంచి 29, ధర్నాశ్రమి నుంచి 12, కే జ్యోతి నుంచి 48, వెంకట్ సాగర్ దగ్గర నుంచి 4, అండ్ సుధాకర్ దగ్గర నుంచి 24, వాసమల్ల రాజు దగ్గర నుంచి 62, మొత్తం 449 కాంట్రిబ్యూషన్ వచ్చినాయి. దీని తర్వాత ఇంకా కాంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళు వాసమల్ల రాజు సార్ టీంలో ఇంకొక 4 వచ్చినాయి, 66 అయినాయి. 66 అంటే ఇంకా ఎంత రావాలి? ఇక్కడ 34 రావాలి. 34 రావాలి. అలానే ఖమ్మం టీం నుంచి హనుమా సార్ పంపించాడు, ఇంకో 4 కాంట్రిబ్యూషన్ వచ్చినాయి ఇక్కడ ఖమ్మం నుంచి, అంటే 102 అయినాయి. 102 అంటే ఇంకా 98 రావాలి. 200 మంది తీసుకొచ్చుకుంటున్నారు. సో మొత్తం ఓవరాల్ గా ఇప్పటివరకు కాంట్రిబ్యూషన్స్ ఎన్ని వచ్చినాయి అంటే 457 వచ్చినాయి. 457. ఇంకెంత రావాలి అంటే 543 రావాలి. చూడండి, మీకు తెలుసో లేదో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ బిజినెస్ వల్ల ఎవరైతే ఎక్కువ మంది ట్రైనింగ్ కి మీటింగ్ కి కూర్చోబెట్టుకుంటారో వాళ్ళే ఛాంపియన్స్ అవుతారు. ఈసారి ఉపేంద్ర సార్ వాళ్ళు 200 మంది కూర్చోబెట్టుకుంటే రెడీ అయిపోతున్నారు. సో పక్కగా వాళ్ళు ఈసారి విన్నర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏంటంటే ఎక్కువ మంది కాంట్రిబ్యూషన్ ఇచ్చారు, ఎక్కువ మంది తెచ్చుకుంటే కూడా రెడీ అయిపోయారు. ఉపేంద్ర సార్, ధనేకుల రామారావు, ఆశా మేడం, రాఘవే సార్. చెప్పే కదా, గెలిచిన వాళ్ళకంటే ఓడిన వాళ్ళకే పౌరుషం ఎక్కువ ఉండేది. పోయినసారి లేనా మేడం గెలిచారు, ఓడిపోయిన వాళ్ళకే పౌరుషం ఎక్కువ. బేబీ మేడం టీం ఓడిపోయారు కాబట్టి ఆ ట్రోఫీ సెలబ్రేషన్ చూశారు కాబట్టి పౌరుషం పనిచేశారు. ఇప్పుడు బేబీ మేడం విన్నర్ అయ్యారు. ఇప్పుడు బేబీ మేడం గెలిచారు, బట్ ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ ఖమ్మం టీము ఉపేంద్ర సార్, రామారావు సార్, రాఘవే సార్, ఆశా మేడం వాళ్ళు పౌరుషంగా తీసుకుంటున్నారు. లేనా మేడం, మీరా మేడం, బాబాజన్ సార్, మళ్ళీ అలానే గణేష్ సార్, రాజశేఖర్ సార్, నందా సార్, అరుణ మేడం వాళ్ళు పౌరుషంగా తీసుకుంటున్నారు. మళ్ళీ ఈసారి ఖచ్చితంగా వీళ్ళలోనే వెళ్ళిపోతుంది ఛాంపియన్ ట్రోఫీ. వీళ్ళ పేర్లు చెప్తున్నారు, మా పేర్లు చెప్తలేదా మిగతా టీం అంటే మిగతా టీం కూడా చేయొచ్చు మీరు అనుకుంటే, బట్ వీళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ పేర్లు చెప్తున్నారు. ఎక్కువ మందికి కాంట్రిబ్యూషన్ ఈసారి మాధవరావు సార్, మల్లికార్జున సార్ వీళ్ళు కూడా తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేశారు. 48, 24 వచ్చినాయి. ఓకే, మేబీ ఈసారి గోరట్ల టీం కూడా కొట్టొచ్చు, చెప్పలేము. ఒకసారి బంగ్లాదేశ్ మీద ఇండియా ఓడిపోయింది కూడా. ఒకసారి బంగ్లాదేశ్ చిన్న టీమే, ఇండియా పెద్ద టీమే. ఇండియా నుంచి బంగ్లాదేశ్ విడగొట్టేశారు. కానీ క్రికెట్ మ్యాచ్ లో ఒకసారి ఇండియా బంగ్లాదేశ్ చేతులు కూడా ఓడిపోయింది. మేబీ ఇది బంగ్లాదేశ్ లాగా గ్రీన్ కలర్ లో ఉంది, బట్ ఈ బంగ్లాదేశ్ కూడా ఇండియాని ఓడించవచ్చు, చెప్పలేము. బళ్ళు వాడలు ఎవరు ఎట్టైనా అవ్వచ్చు, బట్
ఇక్కడ 66 మంది కాంట్రిబ్యూషన్ ఇచ్చారు 100 మందికి కాదు. ఎవరు ఎక్కువ మంది కాంట్రిబ్యూషన్ ఇస్తారో, ఎవరి టీం ఎక్కువ మంది వస్తారో వాళ్ళకి నా సర్వీస్ ఇస్తాను, వాళ్ళకి నా సపోర్ట్ ఎక్కువ ఇస్తాను. మీ అందరికి తెలిసిందే, మీరు అందరూ అనుకుంటూ ఉంటారు చిన్నారావు గురించి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు, వాళ్ళకి చేస్తాడంటే నేను ఎందుకు సపోర్ట్ చేస్తానంటే ఎవరైతే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారో, ఎవరైతే ఎక్కువ మంది ఫంక్షన్కి వస్తున్నారో వాళ్ళు ఎంతో ఆస్తి వస్తున్నారు, ఏదో చేద్దాం తపంతో వస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి నా సర్వీస్ ఇస్తాను, ఆటోమేటిక్గా ఇస్తాను, డౌట్ లేదు అందులో. క్లియర్. నా మాటకి ఎవరైతే వాల్యూ ఇస్తారో వాళ్ళకే నేను ఎక్కువ వాల్యూ ఇస్తాను, వాళ్ళనే గెలిపిస్తాను కూడా, దాంట్లో డౌట్ లేదు. పక్కగా అది మాత్రం జరుగుతుంది. సో మీరు కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా మాటకి వాల్యూ ఇస్తారు, నేను చెప్పింది వింటారు, నేను చెప్పింది ఫాలో అవుతారని ఆశిస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. దిస్ గ్యారెంట్ చిన్నారావు సరిగా. జై హింద్, జై హుసేన్ షాప్. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, ఈ రోజు జూమ్ సెషన్ లో ఇంకా నేను మాట్లాడి మాటలు బట్టి మీరు నాకు